నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వర్ణానాం అర్ధసంఘానాం రసానాం ఛందసామపి మంగళానాం చ కర్తారౌ వందే వాణీ వినాయకౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. పవిత్రమైన ఈ ప్రాంగణంలో కొలువు తీరిన సీతారాముల శ్రీచరణాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ ఈ నిడదవోలు పట్టణంలో 45 సంవత్సరాలుగా దీక్షా దక్షతలతో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొంటూ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని, వసంత నవరాత్ర మహోత్సవాన్ని సాహిత్య ఆధ్యాత్మిక వైభవ సమ్మేళన సంభరితంగా నిర్వహిస్తున్న మాన్య మహోదయులు, ఆత్మీయులు శ్రీ కృష్ణమూర్తి గారు, శాస్త్రి గారు ప్రారంభం నుంచి ఈ కార్యక్రమంలో మా అందరితో పాటు ఉన్న మహనీయులు, ఇప్పటికీ మా మనస్సులో చిరస్మరణీయులుగా చిరంజీవులుగా ఉన్నవారు శ్రీ కందుకూరి కృష్ణమూర్తి గారు. ఇలాంటి పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇంతకాలంగా సాగుతోంది అంటే వారి సంకల్ప బలం, వారి మనోనిశ్చయం చాలా గొప్పది. అటువంటి వేదికపై శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలోని కొన్ని విశేషాలను యథావకాశంగా మననం చేసుకోవడం నా పూర్వపుణ్య విశేషంగా భావన చేస్తూ నిడదవోలుని సంస్కృత శాసనాల్లో నిరవధ్య ప్రోలు అన్నారు. ఆ మాట చాలా గొప్ప మాట అని ఈ వేదిక మా సోదరుడు వీరభద్ర శాస్త్రి గారు నిర్వహించే లక్ష్మీ గణపతి నవరాత్ర వేదిక చూసిన తర్వాత బహుశా భవిష్యత్తులో ఈ 2 వేదికల మీద ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిసి కాబోలు ఏనాడో శాసనకర్తలు నిరవధ్య ప్రోలు అనే పదాన్ని ప్రయోగించి ఉంటారు అని. నిరవధ్యము అంటే పవిత్రమైనది, పాపరహితమైనది, పుణ్యప్రదమైనది, ఆదర్శ మార్గానికి సంబంధించింది. మానవుడు తరించడానికి ఏ సత్కార్యాలు నిర్వహించాలో, ఏ సదాలోచనలు చేయాలో అటువంటి సదాలోచనలు చేస్తూ సత్కార్యాలను నిర్వహిస్తూ సనాతన ధర్మమే జీవన సర్వస్వంగా భావించే మహనీయులు ఒక చోట చేరి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండడమే ఈ కార్యక్రమాలలోని ప్రధానమైన విశేషం. అందువల్ల నిడదవోలు పట్టణంలో ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం ధార్మిక ప్రియులైన వారికి, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగిన వారికి చాలా ప్రీతిపాత్రమైన కార్యక్రమం. ఆ కోణంలో నేను కానీ మా సాహిత్య మిత్రులను కానీ నిడదవోలు పట్టణం నుంచి పిలుపు వస్తే
మేము తప్పించుకోవడం కొంచెం కష్టం. ఆ పిలుపుని కాదని అనలేము. మరి గడుస్తున్న కాల ప్రవాహంలో 3 సంవత్సరాలు ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక మహమ్మారి కారణంగా రాలేకపోయాను. మరి గత 2 సంవత్సరాలలో వ్యక్తిగతమైన కారణాల వల్ల 2023లో జల్లెండిమూడిలో అమ్మ శత జయంతి మహోత్సవాలకు సంబంధించి ఒక సంవత్సరం పాటు నిర్విరామంగా ఆ కార్యక్రమాల్లో తలమునకలుగా ఉండి ఆ మహోత్సవాలు సరిగ్గా ఈ రోజుల్లోనే జరుగుతాయి. చైత్ర మాసంలోనే జరుగుతాయి. చైత్ర శుద్ధ ఏకాదశి అమ్మ జన్మదినోత్సవం. అందువల్ల రాలేకపోయాను. గత సంవత్సరం మా కుటుంబంలో జరిగిన ఒక వివాహ కార్యక్రమంలో నేను కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తిగా ఉండడం వల్ల ఇన్ని రోజులు అవకాశం లేక రాలేకపోయాను. కృష్ణమూర్తి గారు 5 ఏళ్ల కథ గుర్తు చేసి అడిగారు. ముందు 5 ఏళ్ల కథ ఎందుకు గుర్తు చేశారంటే అడిగిన తర్వాత నేను కాదనకుండా ఉండడం కోసం గుర్తు చేశాను. మరి ఈ కార్యక్రమంలో నిజానికి రామాయణ కల్పవృక్షాన్ని గురించి మాట్లాడడం అంటే నా మటుకు నాకు అది సాహసం. రామాయణ కల్పవృక్షాన్ని గురించి మాట్లాడాలంటే మొట్టమొదట పాండిత్యం కావాలి. అంటే భాషా పాండిత్యం, వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం, అనేకమైన శాస్త్రాలకు సంబంధించిన పరిజ్ఞానం, దాంతోపాటుగా ఒక భావుకత, రసస్వరూపాన్ని గురించిన స్పష్టమైన అవగాహన, ఇవన్నీ ఉంటే కానీ రామాయణ కల్పవృక్షం మొదట అర్థం కాదు. అర్థమైన తర్వాత కదా నీకు చెప్పగలిగింది. మరి అంతటి విలువైన ఆ దివ్య గ్రంథాన్ని గురించి 4 మాటలు మనవి చేసే అవకాశం లభించడం పురాకృత సుకృత విశేషంగా మా పెద్దలు నాకు ఇచ్చిన దివ్యమైన ఆశీస్సులుగా భావన చేస్తూ యథావకాశంగా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క కాండంలోని ప్రధానమైన అంశాలను, ముఖ్యంగా వాల్మీకి మహర్షి హృదయాన్ని విశ్వనాథ వారు ఎలా అర్థం చేసుకున్నారు, మళ్ళీ తమ హృదయంలోని భావాలను మేళవించి మనకు ఎలా అందించారు, వాల్మీకి మహర్షి హృదయాన్ని విశ్వనాథ వారు ఎలా అర్థం చేసుకున్నారో కవి సమ్రాట్టుల హృదయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో, ఏ భావన కలుగుతుందో ఆ విశేషాలను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తానని సవినయంగా పెద్దలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దేవాలయానికో ఇలాంటి పందిరికో పక్క ఇంట్లో ఉంటే కూడా రకరకాల కారణాల వల్ల ఆ కార్యక్రమానికి రావడానికి వెనుకంజ వేసే ఈ రోజుల్లో కొవ్వూరు నుంచి ప్రత్యేకించి ఆత్మీయులు పెద్దలు శ్రీ చక్రధరరావు గారి దంపతులు వచ్చారు అంటే ఇక ఆ ఒక్క మాట కంటే ఇంక అంతకంటే నేను మాట్లాడగలిగింది లేదు. వారి సౌజన్యానికి, వారి భక్తి తత్పరత, ఇక్కడ జరిగిన చాలా కార్యక్రమాలకు వారు గతంలో కూడా వచ్చారు. మరి పెద్దలందరూ వచ్చారు, చాలా సంతోషం. ఎంతటి వాడు కావలయునెప్పుడు, ఎంతటి వాడు కావలయునెప్పుడు ఎప్రతిభా విశిష్టుడై, ఎంతటి వాడు కావలయునెప్పుడు ఎప్రతిభా విశిష్టుడై, అంతటి వాడు నేనగుదునప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై, అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవృడన్ చింతిత కార్యముల్ తనరజేయగ కల్పత రూపమానుడన్, ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై. ఈ పద్యం శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో ప్రారంభంలో కనిపించే పద్యం కాదు. 3 కాండలు దాటిన తర్వాత 4వ కాండ అయిన కిష్కింధాకాండ చివరిలో కనిపించే పద్యం. ఆంజనేయుడు మహేంద్ర పర్వతం మీదకి ఎక్కి 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సముద్రం వంక ఓసారి చూశాడు. సముద్రమంత గుబులు గుండె నిండా పెట్టుకున్న తన వానర వీరుల వంక ఓసారి చూశాడు. రామకార్యాన్ని మనలో ఏ ఒక్కరు సాధించినా కూడా
దక్షిణ దిగ్భాగాన సీతాన్వేషణ చేసే వానరసేన సమూహము కర్తవ్య నిర్వహణ కౌశలాన్ని కలిగి ఉన్నదని, రామ సేవ సార్థకంగా నిర్వహించగలిగిందని మనకు ఒక సంతృప్తి కలుగుతుంది కదా. మనం ఎవరూ 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని దాటలేకపోయాము. దాటగలిగిన మనలో ఒకడైన మన మారుతి మహేంద్ర పర్వతాన్ని అధిరోహించాడు, శరీరాన్ని బాగా పెంచాడు, కొండ మీద మరో కొండ ఉందా అన్నట్లుగా ఉన్నాడు. కాంచనాద్రి కమనీయ విగ్రహం అంటాం స్వామివారి గురించి మనం. ఆ కాంచనాద్రి కమనీయ విగ్రహుడై ఒక బంగారు పర్వతం మామూలు మహేంద్ర పర్వతం మీద నిలబడిందా అన్నట్లుగా ఆంజనేయుడు నిలబడి వానర వీరులకు తాను చేయబోయే పనిని ఏదో చెప్పడానికి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఈ మాట అన్నాడు. అయితే ఈ మాట కల్పవృక్షంలో విశ్వనాథం వారు కల్పించారా అంటే వాల్మీకిలో కూడా ఉంది. వాల్మీకి మహర్షి ఏమన్నారు? ఇలా అనలేదు వాల్మీకి మహర్షి. సర్వదా కృతకార్యోహం సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహ సీతయా ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణం. ఇది వాల్మీకుల వారి ఆంజనేయుడు పలికిన మాట. మరి దానికి అనువాదం రాస్తే ఏం చేయాలి? అనువాదం చేసే వ్యక్తి అన్ని విధంబులుగా లంకకు చేరద అని చెప్పాలి. అలా రాయడానికి విశ్వనాథ వారు అక్కర్లేదు, నాలాంటి వాడు చాలు. కానీ విశ్వనాథ వారు వాల్మీకి హృదయంలోని ఆంతర్యాన్ని గమనించి ఆంజనేయుడి అభిప్రాయం ఏమై ఉంటుంది? సర్వదా కృతకార్యోహం, అన్ని విధాలుగా పనిచేసుకొస్తాను. అన్ని విధాలుగా ఎన్ని పనులు ఉన్నాయండి? సీతను చూసేవాడు ఒక పనేగా. అన్ని విధాలుగా పనిచేయడానికి ఏముంది? సర్వదా ఏముంది అక్కడ అంటే, సీతను చూడాలంటే మొదట లంకకు వెళ్ళాలి. లంకకు వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని దాటడానికి శారీరక బలం కావాలి. సముద్రాన్ని దాటడానికి కావాల్సిన బలం వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత లంకా నగరంలో సీతమ్మను అన్వేషించాలి. వెతకడానికి కావలసిన తెలివి వేరు. ఇది బలం, అది తెలివి. వెతికిన తర్వాత సీతమ్మ కనపడితే ఆమెకు నమ్మకం కలిగేటట్లు మాట్లాడాలి. సీతకు పరిచయం ఉన్నవాడు కాదు, తాను కొత్తవాడు. పోనీ సీత ఎవరో తనకు తెలుసా? ఎప్పుడైనా చూశాడా? సీత ముక్కుముఖమైన తెలియని ఆంజనేయుణ్ణి రామచంద్రమూర్తి ధైర్యంగా నమ్మకంగా అంగుళీకం ఇచ్చి మరి పంపించాడు. అందువల్ల సీత ఎవరో తనకు తెలియదు, తానెవరో సీతకు తెలీదు. పరిచయం చేసుకోవాలి, నమ్మకం కలిగించాలి, ఆమెకు ఊరట కలిగించాలి. రామచంద్రమూర్తి వస్తున్నాడని ధైర్యం చెప్పాలి. ఆమె క్షేమ వార్త జాగ్రత్తగా రామచంద్రమూర్తి దగ్గరకు తిరిగి తీసుకువెళ్ళాలి. ఇందుకు ఎంత ఓర్పు కావాలి, ఎంత మాటల నేర్పు కావాలి. ఇది ఒక విభాగం. ఈ వెతికే ప్రయత్నంలో హాయిగా వెతుక్కొనిస్తాడా రావణుడు? ఎంతమంది అనుచరులైన రాక్షస వీరులు కాపలా ఉంటారు? వాళ్ళు ఆంజనేయుడిని అడుగు వేయనిస్తారా? అడుగడుగున అవసరమైతే యుద్ధం చేయవలసి వస్తుంది. యుద్ధం చెయ్యాలంటే పరాక్రమం కావాలి. బలం ఉంటే సరిపోదు. బలం వేరు, పరాక్రమం వేరు. ఎంత బలవంతుడైన యుద్ధ నిర్వహణ నైపుణ్యం లేకపోతే ఉపయోగం లేదు. అందుకని పరాక్రమం కావాలి. ఒకవేళ తన పరాక్రమం సరిపోదు కాబట్టి ఒకేసారి కొన్ని వేల మంది రాక్షస వీరులు తన మీద విరుచుకుపడితే ప్రాణత్యాగం చేయడానికి అభ్యంతరం లేదు. కానీ అనుకున్న పని చెడిపోతుంది కాబట్టి అనుకున్న పని పూర్తయ్యేటంత వరకు శరీరాన్ని కాపాడుకోవడం కూడా ఆంజనేయుడికి సమ్మతమైన, ఇష్టమైన ఒక బాధ్యత. కాబట్టి తాత్కాలికంగా అవసరమైతే దాక్కోవాలి. పారిపోయి దాక్కోవాలంటే కొత్త ప్రదేశంలో దాగి ఉండడానికి వీలైన చోటేదో అక్కడి వాళ్ళకి తెలుస్తుంది, కానీ కొత్తగా వెళ్తున్న తనకాయ తెలుస్తుంది. ఆ ప్రదేశాలేవో ఒక వంక సీతను వెతుకుతూనే, ఒక వంక రాక్షసులతో యుద్ధం చేస్తూనే దాగి ఉండడానికి వీలైన ప్రదేశాలు కూడా వెతకాలి. దీనికి మరింత తెలివి కావాలి. పనిలో పనిగా రావణుడు కనిపిస్తే అతనికి హితబోధ చెయ్యాలి. హితబోధ చేయడానికి నీతి శాస్త్ర పరిజ్ఞానం కావాలి. హితబోధతో పాటు
రావణుడు అహంకారి కాబట్టి, మూర్ఖుడు కాబట్టి, మంచి మాటలు, మెత్తని మాటలు అతడి చెవికి ఎక్కవు కాబట్టి కొంచెం హెచ్చరిక కూడా చేయాలి చురుకుగా. అందుకని ఎవరు విమర్శించడానికి వీల్లేని పరుష వాక్కులు ప్రయోగించాలి. ఏమిట్రా ఇంత పరుషంగా మాట్లాడారు, ఎవరు విమర్శించడానికి వీలుగా ఉండకూడదు. కానీ రావణుడికి మాత్రం అవి చురుగ్గా తగలాలి. దాని వెనక ధర్మం ఉండాలి, యుక్తి ఉండాలి. అపారమైన వాక్చాతుర్యం కూడా ఈ సందర్భంలో కూడా కావాలి. బలం కావాలి, తెలివి కావాలి, నేర్పు కావాలి, వాక్చాతుర్యం కావాలి, రాజనీతి శాస్త్ర పరిజ్ఞానం కావాలి. ఇన్ని కావాలి. బలం ఉండడం ఒక రకమైన ప్రతిభ, తెలివి ఉండడం మరొక రకమైన ప్రతిభ. సీతను గుర్తుపట్టేందుకు కావలసిన ప్రతిభ వేరు, యుద్ధం చేయడానికి కావలసిన ప్రతిభ వేరు, దాక్కోవడానికి ప్రదేశం వెతుక్కోవడానికి కావలసిన ప్రతిభ వేరు, రావణుడికి హితబోధ చేయడానికి కావలసిన ప్రతిభ వేరు, హెచ్చరిక చేయడానికి కావలసిన ప్రతిభ వేరు, సముద్రాన్ని దూకడానికి కావలసిన ప్రతిభ వేరు. అంటే ఒకే పని ఇన్ని రకాల ప్రతిభలు కలిగిన దానితో ముడిపడి ఉన్నదన్నమాట. ఇన్ని భావన చేసి వాల్మీకి మహర్షి సర్వథా అన్నాడని మనకు అర్థం కాలేదు, విశ్వనాథ్ వారికి అర్థం. ఒక్క పని నిర్వహించడానికి ఒకే రకమైన ప్రతిభ ఉంటే సరిపోదు. కొన్ని పనులు చేయడానికి ఒకే రకమైన ప్రతిభ చాలదు. రకరకాలైన ప్రతిభలను మేళవించి ఆ కార్యాన్ని నిర్వహించాలి. అందుకని ఆంజనేయుడు ఏమంటున్నాడు, ఏ పని చేయడానికి ఏ సమయంలో ఏ రకమైన ప్రతిభ ఎంతగా కావాలో ఆ పని చేయడానికి ఆ సమయంలో ఆ రకమైన ప్రతిభ అంతగా కలిగిన వాడిని నేను. ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై, అంతటి వాడు నేనగుదునప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై. ఏ రకమైన ప్రతిభ కలిగిన వాడుగా ఏ సమయంలో ఉండాలో ఆ రకమైన ప్రతిభ అంతగా కలిగిన వాడుగా ఆ వేళలో నేను ఉంటాను. అంటే ఏమిటయా, ఎన్ని రకాల ప్రతిభలు ఉన్నాయంటావేంటి నీకు అంటే, అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడం. ఈ భుజదండం ఉన్నదే, ఇది ఎలాంటిదో తెలుసా? నా భుజదండం యముడి ఇంటి ముందు, ఇది యముడి ఇల్లు అని చెప్పడానికి వీలుగా యముడో జెండా పెట్టుకున్నాడు. ఎవరైనా అక్కడికి వెళ్ళారు అంటే వాడు పైలోకాలకి పోవాల్సిందే, యముడు దెబ్బకి తట్టుకోలేక. యముడి ఇంటి ముందు కట్టిన జెండా. మరి అంత ప్రసిద్ధమైన జెండా కట్టడానికి మంచి గట్టి స్తంభం కావాలి. ఆ స్తంభానికి ఇది యమసగనం సుమా అని చెప్పడానికి ఒక జెండా రెపరెపలాడుతూ జెండాని చూడగానే అందరికీ భయపెడుతూ ఉంటుంది. ఆ జెండా ఎప్పటికీ కుంగిపోవడానికి వీల్లేదు, కూలిపోవడానికి వీల్లేదు. అలాగే నిలిచి ఉండాలంటే, ఎల్లకాలము నిలిచి ఉండాలంటే, సృష్టి ప్రారంభం నుంచి సృష్టి పూర్తయ్యేటంత వరకు నిలిచి ఉండాలంటే ఆ జెండా కర్ర ఎంత గట్టిదై ఉండాలి. అందరినీ యమసదనానికి పంపించడానికి నేను ఉన్నానని చెప్పే జెండా కర్ర లాంటిది సుమా ఈ భుజదండం. అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవత్ భుజదండ తీవ్రుడం. బలివాడివయ్యా హనుమా, ఎప్పుడు ఎంతటి వాడు కావాలో అప్పుడు అంతటి వాడిని అవుతానంటే చావగొడతావు అన్నమాట రాక్షసులందరూ. ఇంతేనా అంటే కాదు సుమా, చింతిత కార్యముల్ తనరజేయగ కల్పత రూపమానుడన్. మీరనుకున్న పనులు నెరవేరేటట్లు చెయ్యడానికి నేను కల్పవృక్షం లాంటి వాడిని సుమా. కల్పవృక్షం దగ్గర మనం నిలబడి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుస్తుంది. ఈనాటికి మనం అనుకున్న పనులు నెరవేరడానికి, ఆరోగ్యం కోసం, సంపదల కోసం, ఉద్యోగంలో అభివృద్ధి కోసం, కష్టాలు తీరడానికో ఇష్టాలు నెరవేరడానికో అనేక రకాల ప్రయోజనాలు కాంక్షించి మనం హనుమత్ స్మరణ చేస్తూ సుందరకాండ పారాయణం చేస్తున్నాం అనేది మనందరి జీవితాల్లో అనుభవంలో ఉన్న విషయం. ఏమి మనం కోరుకుంటామో కోరుకున్న పని నెరవేరేట్లు చేసే విషయంలో ఆంజనేయుడు నిజంగానే కల్పవృక్షం లాంటి వాడు. అందుకని
చింతిత కార్యములు తనరజేయగా, మీరు అనుకున్న పనులు నెరవేర్పు చేయడానికి కల్పత రూపమానుడన్, నేను కల్పవృక్షం లాంటి వాడిని సుమా అన్నారు. విశ్వనాథ వారు ఆంజనేయుని నోట ఈ మాట పలికించారు. సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహ సీతయా ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య స రావణాం. అన్ని విధాల పని పూర్తి చేసుకొస్తాను, లంకా నగరానికి వెళ్తాను, సీతమ్మను నా వెంట తీసుకొచ్చేస్తాను, రావణుడు అడ్డుపడితే లంకా నగరం మొత్తాన్ని పెళ్లగించి తీసుకొచ్చి వదలకి పెడతాను, రావణుడు అడ్డుపడితే వాణ్ణి కూడా కట్టేసి రావణుడితో సహా తీసుకొని వస్తాను. ఇది వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకానికి తాత్పర్యం. ఆ మాటలు ఏమైనా ఉన్నాయా అనువాదంలో? లేవు. లేవా అంటే ఉన్నాయి. అంటే అనువాదాన్ని కేవలం అనువాదంగా కాక, వాల్మీకి శ్లోకానికి అనువాదం కాక, వాల్మీకి హృదయానికి వ్యాఖ్యానంగా రాశారు విశ్వనాథ ఈ పద్యాన్ని. సర్వదా అన్నప్పుడు వాల్మీకి ఏం భావన చేసి ఉంటారు? అన్ని రకాల పనులు ఏమున్నాయి అందులో? మరి అన్ని రకాల పనులు నిర్వహించడానికి ప్రతిభ, అన్ని రకాల ప్రతిభ ఉండాలి, కానీ ఒకేలాంటి ప్రతిభ అన్నింటికి పనికిరాదుగా. వంట చేయడానికి కావాల్సిన ప్రతిభ వేరు, వడ్డన చేయడానికి కావాల్సిన ప్రతిభ వేరు. వంట ఎంతో నేర్పరితనంతో చేసేవాడు కూడా వడ్డన చేయడం చేత కాకపోవచ్చు, వడ్డన బాగా చేసేవాడికి వంట చేయడం చేత కాకపోవచ్చు, తినడం మాత్రమే తెలిసిన వాడికి ఈ రెండు చేత కాకపోవచ్చు. అందువల్ల ప్రతి పనిని నిర్వహించడానికి, ఏ పనిని నిర్వహించడానికి దానికి సంబంధించిన ప్రతిభ కావాలి. అందువల్ల సర్వదా అంటే బహుశా వాల్మీకి అభిప్రాయం ఇది అయి ఉంటుంది. అనువాదాలు చాలా వచ్చాయి. విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్ష రచన చేసే నాటికే తెలుగులో ఎన్నో అనువాదాలు వచ్చాయి. చాలా భాషల్లో రామాయణం వచ్చింది, తెలుగులో కూడా ఎన్నో అనువాదాలు వచ్చాయి. ఏనాడో ఆత్మకూరు గోవిందాచార్యుల వారు గోవింద రామాయణం రాశారు. ఆ తర్వాత ఆనంద తీర్థుల వారు ఆనంద రామాయణం రాశారు. గోన బుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం రాశారు. భాస్కరుడు, అయ్యలార్యుడు మొదలైన వారు భాస్కర రామాయణం రచన చేశారు. మల్లమాంబ మొల రామాయణం రాసింది. ప్రబంధ యుగంలోనే అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయ ప్రబంధ రచన చేశాడు రామాయణ కథ విషయంలో. ఆ తరువాత రఘునాథ రాయల వారి ఆస్థానంలో కూడా ఎన్నో రామాయణాలు వచ్చాయి. రఘునాథ రాయల వారే స్వయంగా ఒక రామాయణం రాశారు, రఘునాథ రామాయణం. తరువాత యక్షగానాల రూపంలో, కావ్యాల రూపంలో, నాటకాల రూపంలో, తెలుగులోనే, సంస్కృతంలో ఎన్నో వచ్చాయి, తెలుగులో కూడా ఎన్నో వచ్చాయి. ఇంతమంది ఇన్ని రచనలు చేసిన తర్వాత మళ్ళీ విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం అనే పేరుతో రామాయణాన్ని రాయవలసిన అవసరం ఉందా? రామాయణం కథ మాకు తెలీదా? రాముడున్నాడు, దశరథ మహారాజు గారి కుమారుడు, శివధనుస్సు ఎక్కువ పెట్టాడు, అది పెళ్లి మంది, సీతను పెళ్లి చేసుకున్నాడు. పట్టాభిషేకం చేద్దాం అనుకుంటే కైకేవో వరాలు అడిగింది, అడవికి వెళ్ళాడు. రావణాసుడు ఎత్తుకుపోయాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు. సుగ్రీవుడు సహాయం చేశాడు, లంకానగరం మీదకి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, రావణాసుడిని సంహరించాడు, సీతమ్మను వెనక్కి తెచ్చుకున్నాడు. ఇంతేగా ఈ కథ కొత్తగా విశ్వసించడానికి చెప్పవలసిందే ఉంది. మాకు తెలుసుగా చిన్నప్పుడు 3 ఏంటి మా అమ్మమ్మ చెప్పింది ఒళ్ళో కూర్చోబెట్టి. తర్వాత బహుళ రామాయణాలు వచ్చాయి అని మనం సందేహపడతాం. కాబట్టి విశ్వనాథ వారు ఈ రామాయణ కల్పవృక్షంలో ప్రశ్న వేసుకుని, మరల ఇదే రామాయణం వల్లచో, ఎందుకండి విశ్వనాథ సత్యనారాయణ గారు మళ్ళీ మీరు రామాయణం రాస్తున్నారు అని ఎవరైనా అంటారేమో. మరల ఇదే రామాయణం వల్లచో, ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు. మీ తాత తిన్నాడు, మీ నాన్న తిన్నాడు, నువ్వు మానేయచ్చుగా అంటే అదేమిటండి, మా తాత తింటే రుచి ఏమిటో మా తాతకు తెలుస్తుంది, మా నాన్న తింటే రుచి ఏమిటో మా నాన్నకు తెలుస్తుంది. మా తాత తింటే ఆయన బతుకుతాడు, మా నాన్న తింటే మా నాన్న బతుకుతాడు. నేను తింటే కదా నేను బతికేది, నాకు రుచి తెలిసేది. ఎందుకు తన పూర్వులందరూ తిన్న అన్నమే వాళ్ళు తిన్నాడు కదా అని తాను మానేయకుండా ఎందుకు మళ్ళీ తాను అన్నం తింటున్నాడు అంటే 2 కారణాలు చెప్పారు విశ్వనాథ వారు. రుచి బ్రతుకులు తన రుచి బ్రతుకులు తనవిగానా. రామాయణం అనేది మనకు రుచి, మనకు బ్రతుకు. మనం బ్రతకాలంటే రామాయణం తెలుసుకోవాలి, రుచి తీరాలి అంటే రామాయణమే తెలుసుకోవాలి. రామాయణంలో ఉన్నంత రుచి మరెక్కడ లేదు. కేవలం రుచికరమైంది మాత్రమే కాక రామాయణం మన బ్రతుకు యొక్క పరమార్థాన్ని తెలియచేసి మన బ్రతుకును సార్థకం చేసే అద్భుతమైన కథాకావ్యం. అందువల్ల నాకు ఈ రుచి అనుభవించాలని అనిపించింది.
నా బ్రతుకు సమర్థకం చేసుకోవాలనిపించింది. అందుకని మళ్ళీ నేను కూడా రామాయణమే రాస్తాను. అందుకని తన రుచి బ్రతుకులు తనవిగాన. అక్కడితో ఆగారా విశ్వనాథ కొంచెం గడుసు వారు కవులందరూ అప్పుడప్పుడు గడుసుగా మాట్లాడుకుంటారు, చమత్కారంగా కూడా. చేసిన సంసారమే చేయుచున్నది, తనదైన అనుభూతి తనదిగానా. ఈ వాక్యాన్ని వ్యాఖ్యానించక్కర్లేదు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది. అందరికీ అనుభవంలో ఉన్న విషయం. తలచిన రామునే తలచెద నేనును. అందరూ రాముడిని తలుచుకున్నారు, కావ్యాలు రాశారు. నువ్వెందుకయ్యా అంటే మరి నేను తలుచుకోవద్దా? నేను తలుచుకోవడం కోసం నేను రామాయణం రాస్తున్నాను. తలచిన రామునే తలచెద నేనును. ఎందుకు రాస్తున్నావయ్యా అంటే నా భక్తి రచనలు నావిగానా. నేను రాసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది, కానీ ఎవరో రాసిన రామాయణం చదివినంత మాత్రాన నాకు పరిపూర్ణమైన సంతృప్తి కలగదు. ఎస్వయంఈ సంతృప్తి కలుగుతుంది, కానీ సంతృప్తి కలగదు. పరిపూర్ణమైన సంతృప్తి నేను పొందాలి అంటే నేను రాసుకోవాలి రాముడి కథ, నా భావాలు జోడించాలి, నాకు రామాయణం ఎలా అర్థమైందో చెప్పాలి, వాల్మీకి మహర్షిని నేను ఎలా అర్థం చేసుకున్నానో చెప్పాలి, రామాయణంలోని ప్రతి పాత్రని నేను ఎలా గమనించానో చెప్పాలి. అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది. ఇలా ఎందుకయ్యా చెప్పాలి అంటే అది నా భక్తి కాబట్టి. రామాయణం పట్ల నాకు భక్తి, రాముడి పట్ల మాత్రమే కాదు, రామాయణం పట్ల కూడా నాకు భక్తి. నా భక్తి రచనలు నా విగాన. వాల్మీకి మహర్షి అంటే విశ్వనాథ వారికి ఎంతటి భక్తి అంటే, సాధారణంగా కావ్యాల్లో పూర్వ కవులందరూ పూర్వపు కవులను ప్రశంస చేస్తాడు, తమకంటే ముందు రచన చేసిన వారిని. అందులో ఎవరైనా నచ్చని కవులు ఉంటే నచ్చిన వారేమో పేరు చెప్పి ప్రశంసిస్తారు, నచ్చని వాళ్ళని పేరు చెప్పారు. పేరు చెప్పకుండా ఏమంటారంటే కుకవులు అంటారు. సుకవి స్తుతి, కుకవి నింద చేస్తారు. విశ్వనాథ వారు కూడా సుకవి స్తుతి చేశారు. ఎవరిని స్తుతించారు అంటే కాళిదాస భవభూతి దింగాగులకును ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి భట్టునకును. కాళిదాస, వీళ్ళెవరు తెలుగు కవులు కాదు, కాళిదాసు సంస్కృత కవి. ఆయన సంస్కృతంలో రఘువంశం అనే పేరుతో ఒక కావ్యం రాశాడు, రామాయణ కథే. భవభూతి, ఈ భవభూతి అనే మహాకవి సంస్కృతంలో 2 నాటకాలు రాశాడు. ఉత్తర రామ చరిత్ర అని ఒక నాటకం రాశాడు, మహావీర చరిత్ర అని ఇంకో నాటకం ముందే రాశాడు. 2 నాటకాలు ఆయన రాశాడు. దింగాగుడు ఆయన కూడా ఒక కవి, ఆయన కూడా ఒక నాటకం రాశాడు. కుందమాల అనే పేరుతో ఉత్తర రామ కథా వృత్తాంతాన్ని రచించాడు. ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి భట్టునకును. మురారి భట్టు దగ్గరికి వచ్చేప్పుడు ఒక విశేషణం జోడించారు విశ్వనాథ వారు. ప్రశస్త వాగ్విలక్షణుడు, ప్రశంసించదగిన విలక్షణమైన వాగ్వైఖరి కలిగిన మహానుభావుడు మురారి. ఆయన అనర్ఘ రాఘవం అనే పేరుతో ఒక నాటకం రాశాడు. సంస్కృతంలో రామాయణం ఆధారంగా 12 నాటకాలు వచ్చాయి, ఎన్నో కావ్యాలు వచ్చాయి. ఈ 12 నాటకాలకి దాదాపుగా 200 పైన అనువాదాలు వచ్చాయి. ఒక వంక కావ్యాలు కాకుండా నాటకాలు ఇన్ని వచ్చాయి, వాటికి అనువాదాలు ఇన్ని వచ్చాయి. ఈ కవుల పేర్లు కొందరు కవుల పేర్లు మాత్రమే చెప్పాడు, ఇంకా చాలా మంది కవులు ఉన్నారు. శక్తిభద్రుడు అనే కవి ఆశ్చర్య చూడమని నాటకం రాశాడు. జయదేవుడు అనే కవి ప్రసన్న రాఘవం అని ఒక నాటకం రాశాడు. ఇలా చాలా మంది, దామోదర మిశ్రుడు అనే కవి హనుమన్ నాటకం అనే పేరుతో ఒక నాటకం రాశాడు. ఇలా ఎందరెందరో కవులు చిత్ర విచిత్రమైన సన్నివేశాలను ఆధారం చేసుకుని గొప్ప నాటకాలు రాశారు, ఏకాంకికలు రాశారు, తెలుగులో రాశారు, సంస్కృతంలో రాశారు. ఇందులో కొంతమంది కవుల పేర్లు చెప్పారు. ఇక నాటకం రాసిన వాళ్ళు, కావ్యాలు రాసిన వాళ్ళు. ఎందుకయ్యా వీళ్ళని స్మరిస్తున్నావు, వీళ్ళు గొప్ప వాళ్ళు, వీళ్ళని గౌరవిస్తున్నావు అని ఎందుకు అంటున్నావు అంటే ఆయన ఒక మాట చెప్పారు. కాళిదాస భవభూతి దింగాగులకును ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి భట్టునకును రామకథ రచయిత అనలేదు, రామకథ భాష్యకారులకును మోట్పు కైఘటించి. రామకథకు భాష్యం రాసిన వాళ్ళండి వాళ్ళంతా.
అంటే వాల్మీకి మహర్షి అందించిన రామకథని ఎలా అర్థం చేసుకోవాలో మేము ఇలా అర్థం చేసుకున్నాం, ఇలా మీరు కూడా ఆలోచించండి, ఇలా మీరు కూడా ఆలోచించండి అని రామాయణ రచన చేసిన నాటకకర్తలు గాని కావ్యకర్తలు గాని అందరూ చేసిన పని ఏమిటంటే వాల్మీకి హృదయాన్ని తాము వ్యాఖ్యానించారు. అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏమిటి? వాళ్ళ మీద నాకు ఇంత గౌరవం ఉంది, ఇంత సదభిప్రాయం ఉందంటే నేను కూడా ఆ మార్గాన్నే అనుసరిస్తున్నాను సుమా. నేను కేవలం రామాయణాన్ని అనువాదం చేయడం లేదు, వాల్మీకి హృదయాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను ఈ కవుల వలె. అందుకే వాళ్ళ పేర్లు చెప్తున్నాను. ముందుగా వాల్మీకి మహర్షి యొక్క వైభవాన్ని చెప్పారు ఆయన. ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవడు సుఖ విశబ్దవాచ్యుడు. కాబట్టి కవులందరినీ మీరు మెచ్చుకుంటున్నారు కదా, బానే ఉంది. ఏదో ఋషి వంటి నన్నయ్య, రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెలుగు తోట, శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని, ఎర్రన్న సర్వ మార్గేచ్ఛా విధాత్రుడు, పోతన్న తెలుగుల పుణ్యపేటి, ఇలా మొదలుపెట్టి ఒక 10 మంది ప్రాచీన కవుల, తెలుగు కవుల పేర్లు చెప్పారు ఆయన. ఇది కేవలం ఆ కవుల ప్రశంస కాదు, ఆ కవిని విశ్వనాథవారు ఇలా అర్థం చేసుకున్నారు అనే విషయం తెలుస్తోంది. అంటే ఆ అందరి బాణిని నేను పుణికి పుచ్చుకున్నాను సుమా. పుణికి పుచ్చుకొని నాదైన బాణిలో నేను రచన చేస్తున్నాను. రామాయణ కథకు నేను వ్యాఖ్యానం చేస్తున్నాను తప్ప అనువాదం చేయడం లేదు. సంస్కృతంలో ఉంటే తెలుగులో రాసేస్తే అనువాదం అయిపోతుంది. దానికి సంస్కృత భాషా పరిజ్ఞానం, తెలుగు భాషా పరిజ్ఞానం ఉంటే చాలు. ఎప్పుడు ఎంతటి వాడు కావాలో అంతటి వాడు కావాల్సినంత ప్రతిభ అక్కర్లేదు, భాషా పరిజ్ఞానం ఉంటే చాలు. అలా కాక వాల్మీకి హృదయాన్ని వ్యాఖ్యానించాలంటే వాల్మీకి కథ ఎలా నడిపించాడు అది తెలియాలి, నేను అలా నడిపించాలి. కథను చేయడానికి కావాల్సిన ప్రతిభ వేరు. ఆయన పాత్రను చిత్రిస్తాడు. నేను కూడా వాల్మీకి మహర్షి తీసుకున్న పాత్రలే తీసుకోవాలి, కొత్త పాత్రలు ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఆ రాముని గురించే చెప్పాలి, ఆ లక్ష్మణుడే చెప్పాలి, ఆ భరతుడే చెప్పాలి, ఆ సీతనే చెప్పాలి, ఆ కైకనే చెప్పాలి, ఆ మందరనే చెప్పాలి. కానీ నాదైన పద్ధతిలో చెప్పాలి. పాత్ర చిత్రణ చేయడానికి కావలసిన ప్రతిభ వేరు. వర్ణనలు ఉంటాయి కావ్యాల్లో. ఉద్యానవనాన్ని వర్ణిస్తారు, నగరాన్ని వర్ణిస్తారు, సముద్రాన్ని వర్ణిస్తారు, కొండని వర్ణిస్తారు, యుద్ధాన్ని వర్ణిస్తారు, అనేక సన్నివేశాల్ని వర్ణిస్తారు, వ్యక్తుల మనోగత భావాలను కూడా వర్ణిస్తారు, ప్రకృతిని వర్ణిస్తారు, ఋతువులను వర్ణిస్తారు. మరి ఇన్నింటిని వర్ణించాలంటే వర్ణించడానికి కావాల్సిన ప్రతిభ వేరు. మళ్ళీ ఒక పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఆ పాత్ర మనోగత భావాలలో మనకు శృంగార రసమో, వీరరసమో, హాస్యరసమో ఏదో అనుభవానికి వస్తుంది. రస సృష్టి చెయ్యాలి, అందుకు కావాల్సిన ప్రతిభ వేరు. మళ్ళీ ఒకే రకమైన ప్రతిభ కావ్యరచనకు చాలు. అంటే ఆంజనేయుడి మాటల చాటున విశ్వనాథ వారు తాను కావ్యరచన ఎన్ని రకాల ప్రతిభలు మేళవించి చేస్తానో పరోక్షంగా మనకు చెప్తున్నారన్నమాట. ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై. కథ రాసేప్పుడు కథకు సంబంధించిన ప్రతిభ, పాత్ర చిత్రణ చేసేప్పుడు పాత్ర చిత్రణ ప్రతిభ, రస సృష్టి చేసేప్పుడు రస సృష్టి చేయడానికి కావలసిన ప్రతిభ, వర్ణన చేసేప్పుడు వర్ణన నైపుణ్యానికి సంబంధించిన ప్రతిభ. ఇలా ఒకే కావ్య రచనలో ప్రతిభ అనేక రకాలుగా పనిచేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి అనేక విధాలుగా పనిచేయడానికి కావలసిన ప్రతిభను నేను ప్రదర్శిస్తాను నా కావ్యంలో. అలాంటి వాడిని సుమా నేను. అన్ని బాగానే ఉన్నాయి కానీ విశ్వనాథ వారు అసలు మీ పద్యాలు అర్థం కావండి. విశ్వనాథ వారికి ఒక బ్రహ్మాండమైన బిరుదిచ్చాడు ఒక ఆయన, పాషాణపాక ప్రభు అని. రాముడు శివధనుస్సు ఎక్కువ పెట్టాడు. నిష్ఠావర్షణమోఘమేఘపటలీ నిర్గచ్చదుజ్యోతిత స్పేష్ఠేరన్మదమాలిక యుగపదుజృంభన్ మహాఘోర బంహిష్ట స్ఫూర్జతు షండరవాహీన క్రియా ప్రౌఢి ద్రాహిష్టంబై ఒక రావమంతటన సంజ్ఞన్ చిన్న చాపంబునన్ విరిగిపోయిన విల్లులో నుంచి ద్రాహిష్టంబై, బాగా దీర్ఘమనస్సుగా ద్రాహిష్టంబై. నిఘంటువులు వెతుక్కుంటే గాని దొరకని పదాలు సగం, నిఘంటువు వెతికినా అర్థం కాని పదాలు మరి సగం. ఇదొక ప్రత్యేకమైన రచన విధానం. ఒక రావమంతట సంజ్ఞన్, ఒక పెద్ద శబ్దం వచ్చిందండి. ఎలా ఉంది ఆ శబ్దం? నిష్ఠావర్ష అమోఘ మేఘపటలి, 3.5 పాదాలు ఏకమిగిలి ఒకటే సమాసం. కుక్క తిప్పుకోలేక మనం ఆగాలి కానీ పట్టిన చదివేటప్పుడు ఆయన రచన ఆగదు. అంతటి సుదీర్ఘ సమాసాలు రాశారు. పోనీ ఒక పద్యం రాశారా? ఇలా వరుసగా 4 పద్యాలు రాశారు.
ఇలా ధనుస్సు విరిగినప్పుడు శబ్దం వినపడింది. ఈ శబ్దం శివధనుస్సు కాబట్టి కైలాసంలో ఎలా వినపడింది? ఈ ధనుస్సు ఎక్కువ పెడితే సీతను పెళ్లి చేసుకుంటారు. ఆ ఎక్కువ పెట్టిన వారు జనక మహారాజు గారు ఈ మాట చెప్పారు కాబట్టి రాజు అందరూ ఎదురు చూస్తున్నారు. మన వల్ల కాలేదురా, ఎవరైనా చేయగలరా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి రాజలోకానికి ఎలా వినపడింది? ఆహా, ఇన్నాటికి రామగరేవాడు వచ్చాడు, శివధనుస్సు ఎక్కువ పెట్టాడు అనమాట. ఈ నక్షత్రీయుడినే చేశాడు ఈ పని అని రాజలోకంలో ఇష్టమైన వాళ్ళు ఆనందం పొందారు, కష్టమైన వాళ్ళు అసూయపడ్డారు. అసూయపడ్డ వాళ్ళకి, ఆనందించిన వాళ్ళకి కూడా వినపడింది రాజలోకంలో ఈ ధనుస్సు. మ్రోగిన శబ్దం, విరిగిన శబ్దం. ఎప్పుడైతే సీతా కళ్యాణం జరిగిందో, సీతారాముల కళ్యాణానికి శివధనుర్భంగం కారణమైందో, సీతారాముల కళ్యాణం తర్వాత జరగబోయేది ఏమిటంటే, సీతారాముల కళ్యాణం ఎందుకు జరిగింది అంటే రావణ సంహారం కోసమే జరిగింది. రాముడు సీతను వివాహం చేసుకుంటే తప్ప రావణ సంహారానికి ప్రణాళిక ముందుకు నడవదు. కన్యాశుల్క నాటకంలో గురుగాడు అప్పారావు గారు తమాషాగా మాట అనిపించారు. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చింది. సీతారాముల కళ్యాణం రావణుడి ప్రాణం మీదకి వచ్చింది. రావణుడికి ఇంత కష్టం వస్తుంది అనే సూచన సీతారామ కళ్యాణంలో దాగి ఉంటే రాక్షసలోకం మొత్తం హడిలిపోతుంది. ఈ రాక్షసులు ఎక్కువ మంది ఉండేది పాతాళ లోకంలో. కాబట్టి ఈ శివధనుస్సు విరిగితే వచ్చిన శబ్దం పాతాళ లోకంలో ఎలా వినపడింది? మళ్ళీ 3.5 పాదాలు ఒకటే సమాసం. ధనుమ్రోగం శైవలోకంబునం ధను మెరసన్ రాజలోకంబునం. ఇలా చివరి పాదం మాత్రం మారుతుంది. పెద్ద సమాసాలు, ఎక్కడికక్కడే పెద్ద పెద్ద సమాసాలు. ఇంత పెద్ద సమాసాలతో వస్తే ఏమర్థం అవుతుంది? శ్రీశ్రీ గారు చమత్కారంగా అన్నారు, ఈ సమాసాలు విడగొట్టుకోవడం కంటే శివధనుస్సు విడగొట్టడమే తేలిక అన్నాడు. అంటే అది విమర్శ ప్రశంసో తెలియదు మాట. పైకి విమర్శలా వెక్కిరింపులా కనపడే ప్రశంస అనమాట. అంటే శివధనుస్సునైనా భంగం చేయవచ్చునేమో కానీ ఈ సమాసాలు విడగొట్టుకోవడానికి అపారమైన పాండిత్యం కావాలి, వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం కావాలి, భాషా పాండిత్యం కావాలి. ఎందుకు ఇలా రాశావు అని విశ్వనాథరావు అడిగారు అనుకోండి. ఆయన ఏమంటారు? దేని వర్ణించానండి నేను? శివధనుస్సు విరిగినప్పుడు వచ్చిన శబ్దాన్ని. మరి శబ్దాన్ని శబ్దాలంకారంతో వర్ణించక ఎలా వర్ణిస్తామండి అని ఆయన ఉదాహరణ కూడా చెప్పాడు. విశ్వనాథరావు తక్కువ వాడు కాదు. ఆయన నువ్వు ఎలా మాట్లాడతావు ఆ లోకంలో? ఏమైనా 6ంటికి రమ్మంటే ఇంత ఆలస్యంగా వచ్చావు, ఇప్పుడు వచ్చావు ఏంటంటే, నేను బయలుదేరానండి, సరిగ్గా సెంటర్లో మలుపు తిరగగానే ఠామ్ అని శబ్దం వచ్చిందండి. ఏమిటి అని చూశాను, నాకు స్కూటర్ టైర్ బరస్ట్ అయింది, అది మళ్ళీ సరి చేసుకుని రావడానికి ఇంత ఆలస్యం అయింది అంటాడు. నేను బయలుదేరానండి, ఆ సెంటర్లోకి వచ్చి డామ్ అని శబ్దం అయిందండి అని కూడా ఉంటుంది. ఠామ్ అని శబ్దం అయింది. ఠామ్ అని ఎందుకు అనాలి? డామ్ అని అనొచ్చుగా. ఠామ్ అని ధ్వనిని ఎందుకు అనుకరించాలి? అప్పుడు కానీ అతడికి తాను పొందిన అనుభూతి ఆ సమయంలో ఏమనిపించిందో అది ఎదుటివాడికి చెప్పినట్టు అనిపించదు. ఎదుటివాడికి కూడా అర్థం కావాలంటే ఇంత మాట అనాలి. అబ్బా, మామిడి ముక్క రోట్లో పెట్టుకున్నట్టు పుల్లగా ఉంది. పుల్లగా ఉంది. ఎందుకు పుల్లగా ఉంది అంటే చాలా, అబ్బో కారం కారం ఎందుకంటే కారం అంటే చాలా చాలా కారంగా ఉంది అంటే సరిపోదా? మానవుడు ఒక్కొక్క భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక్కొక్క రకమైన భాషను ప్రయోగిస్తాడు. శబ్దాన్ని వర్ణించేటప్పుడు శబ్దాలంకారాలు కాక ఎలా ప్రయోగిస్తామండి? అంతా ఇలాగే రాస్తానా? అదే సరిగ్గా శివధనుస్సు ఎక్కువ పెట్టేటప్పుడు రామచంద్రమూర్తి ధనుస్సు ఇలా పట్టుకున్నాడు. ఎక్కువ పెడితే చాలు అని జనక మహారాజు గారు చెప్పారు. నాయన రామచంద్ర, శివధనుస్సుట దాని సంగతి ఏమిటో చూడు అని విశ్వామిత్రుల వారు అన్నారు. వత్స రామ ధనుపస్య. వ్యాఖ్యాతలు చాలా చమత్కారం చేశారు. మన పక్కనే ఉన్న రాజమహేంద్రవరంలో డాక్టర్ టివి నారాయణరావు గారు కూడా అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు వాల్మీకి రామాయణానికి. శ్రీరామ రామం అన్న పేరుతో నాటి నుంచి నేటి వరకు వాల్మీకుల వారి రచన వ్యాఖ్యానాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి డాక్టర్ గారు అన్నారు, వత్స రామ ధనుపస్య అని కాకుండా దీన్ని వత్స రామధనుపస్య, ఇది నీ ధనుస్సేనయ్యా, నువ్వు వెరగొట్టడం కోసం ఉన్న ధనుస్సే, నువ్వు తప్ప ఎవరు దీనిలోకి వెళ్ళలేరు, అది నీదే, దీని సంగతి ఏమిటో చూడు. ఇలాంటి అద్భుతమైన భావాలతో వాల్మీకి మహర్షి రచన చేస్తే ఆ భావాన్ని ఎంతగా గుండెకు పట్టించుకుని మళ్ళీ చెప్పాలి, మామూలుగా చెప్తే సరిపోతుందా? ఆ ధనుస్సు ఇలా పట్టుకున్నాడు రాముడు. స్వయంవర సభామంటపం ప్రస్తావన వాల్మీకి రామాయణంలో లేదు, నాటకాల వాళ్ళు కల్పించారు. స్వయంవరం జరిగినట్టు, అక్కడికి ఏదో అందరూ వచ్చినట్టు, మిగతా వాళ్ళంతా విఫలమైపోయినట్టు, రాముడు ఒక్కడే ఇద్దరు చేసినట్టు, మధ్యలో కొంతమంది ఎందుకైనా వచ్చిన రావణాసురుడు కూడా వచ్చినట్టు కల్పించారు.
వాడు శివధనుస్సు ఎత్తి రాముడు కింద పడ్డాడు, వాడి మీద శివధనుస్సు పడింది. రాముడు వెళ్ళి నెమ్మదిగా ధనుస్సు తీస్తే బతుకు జీవుడు అంటూ బయట పారిపోయాడు. ఇవన్నీ వాల్మీకి మహర్షి చెప్పలేదు. అసలు స్వయంవరం జరగలేదు. నేను ఇలా ఒక ప్రతిజ్ఞ చేశానయ్యా, మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను, శివధనుస్సును ఎక్కువ పెట్టిన వాడికి జనక మహారాజు గారు అంటే, నాయన ఈ విలు సంగతి ఏమిటో చూడు అన్నారు. అంటే రాముడు పట్టుకున్నాడు, ఎక్కువ పెట్టాడు. కానీ విశ్వనాథ వారు ఏం చేశారంటే, అక్కడ స్వయంవర సభామంటపం ఉన్నట్టు, ఆ సభామంటపంలో రాముడు ధనుస్సు పట్టుకున్నట్టు పైన బాల్కనీ ఉంది. ఆ బాల్కనీలో సీత కూర్చుంది. మేలి ముసుగులో, జలతారు మేలి ముసుగులో దాగి ఉన్నది ఆమె, అస్పష్టంగా కనిపిస్తోంది. ఎవరి ధనుస్సు ఎక్కువ పెడతారని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాముడు వచ్చేప్పటికీ ఆమెకు ఆనందం కలిగింది. రాముడే కనుక ధనుస్సు ఎక్కువ పెడితే సీతకి అపారమైన ఆనందం అనమాట. ఆ సంగతి రాముడికి కూడా తెలియని విషయం కాదు. ధనుస్సు ఇలా పట్టుకున్నాడు. ఎక్కువ పెట్టబోయే ముందు సీత ఇంకోసారి చూశాడు. విశ్వనాథ వారు పద్యం చెప్తున్నారు. అతని దృష్టికి జానకి ఆగలేదు. ఎందుకలా చూశాడు అంటే, సీత ఈ ధనుస్సు నేను ఎక్కువ పెడితే ఏం జరుగుతుందో తెలుసా అన్నట్టుగా చూశాడు అనమాట. అంటే నాకు పెళ్ళి అవుతుంది. ఇష్టమైన వాడితో పెళ్లి అనగానే పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లకి సిగ్గు ముంచుకొస్తుంది కదండి. సిగ్గు ముంచుకొస్తే తల ఉంచుతుంది. ఎంత సిగ్గు ముంచుకొచ్చింది సీత కంటే, ఆ సిగ్గుకి తట్టుకోలేక ఆగలేకపోయింది. అతని దృష్టికి జానకి ఆగలేదు. తర్వాత ఏం చేశాడు, శివధనుస్సు ఇలా లాగాడు. దృష్టి అనే పదం మనకు తెలుసు. ఈ దృష్టికి సరిపోయే పదం వెయ్యాలి. లాగడాన్ని సంస్కృతంలో కృష్టి అంటారు. అతని కృష్టికి, అతడు లాగిన విధానానికి శివధనుస్సాగలేదు. అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనుస్సాగలేదు. చిన్న పద్యం 2 పాదాలు అయిపోయాయి. ఇంకా 2 పాదాల్లో ఏం చెప్పాలి? ఆగలేకపోయిన సీత ఏమైందో చెప్పాలి, ఆగలేకపోయిన ధనుస్సు ఏమైందో చెప్పాలి. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే. ఆవిడ స్వయంవరం కదా అని వాళ్ళమ్మ పూలజడ వేసింది అందంగా. సీత సిగ్గుపడి తల వంచింది, ఇంకా వంచింది. ఇంకా సిగ్గు బరువు ఎక్కువై బాగా తల ఉంచింది. ఆ వెన్నునున్న పూలజడంతా కనపడుతుంది. అంత బాగా ఊగిపోయింది ఆవిడ సిగ్గు బరువుతో. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే. బాగుంది. ధనుస్సు ఏమైంది? చెరకు గడవోలె నడిమికి విరిగే ధనువు. కృష్టి అనే ఒక్క పదం నిఘంటువులో చూడాలి తప్ప ఈ పద్యంలో మిగతా అన్ని పదాలు మనకు పరిచయమైనవే. తెలుగు భాషతో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న వారందరికీ అర్థమయ్యే విధానమే అది. మరి ఈ పద్యం ఇంత సరళంగా రాసిన పెద్ద మనిషి ఆ తర్వాత నిష్ఠావర్ష అమోఘ మేఘ అంత భయపడడం ఎందుకండి అంటే, రచనా విధానం అన్ని సందర్భాలలో ఒకేలా ఉండదు. మానవుడి జీవితంలో కూడా అంతే. నిన్న పెళ్ళయింది, వీళ్ళ కాపురానికి వచ్చింది భార్య. ఆవిడ సరదాగా చేపట్టుకుని వాళ్ళ ఊళ్ళో వీధుల్లో తీసుకెళ్తున్నాడు ఆయన. ఇదిగో ఇక్కడే నేను చదువుకున్నాను, ఇదిగో ఈ హాస్పిటల్లో నేను పుట్టాను, ఇదిగో ఇక్కడ సినిమాలకు వెళ్ళేవాళ్ళని కాలేజీ కొట్టి చెప్తున్నాడు వరుసగా. ఎంత నెమ్మదిగా నడుస్తారు? కొంపలు అట్టుకున్నాయి, ప్రమాదం జరిగింది, ఆర్పాలి, ఎంత వేగంగా పరిగెడతాడు. అప్పుడు వేగంగా పరిగెత్తకపోతే తప్పు. ఇప్పుడు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తే ఆవిడతో కలిసి నెమ్మదిగా నడవాలి. ఎప్పుడు నెమ్మదిగా నడవాలో, ఎప్పుడు వేగంగా పరిగెత్తాలో తెలిసి ఉండాలి జీవితంలో. ఎప్పుడు సమస్యఘటితమైన రచన చెయ్యాలో ప్రౌఢంగా, ఎప్పుడు సర్వసుందరంగా రచన చెయ్యాలో కవికి తెలిసి ఉండాలి కావ్యంలో. ఎందుకనంటే కావ్యము జీవితానికి ప్రతిబింబమే. జీవితం తప్ప కావ్యం వేరుగా లేదు సుమా. లోకమే కావ్యంగా వస్తుంది. ఈ రహస్యం తెలిసిన కవి కాబట్టి విశ్వనాథ వారు లోకము వీడి రసము లేదు. ఒక రసానుభూతి కలిగించాలంటే కావ్య రచనలో లోకాన్ని అర్థం చేసుకోవాలి తప్ప లోకం కంటే భిన్నంగా రాస్తే ప్రయోజనం లేదయ్యా. లోకం తీరు తెలుసుకుని రాయాలి. అందుకని ఎక్కడ ప్రౌఢంగా రాయాలి, ఎక్కడ సరళంగా రాయాలి. ప్రౌఢంగా అంటే కఠినంగా కాదు, సరళంగా అంటే పేలవంగా కాదు. సరళంగా ఉన్నా మధురంగా ఉంటుంది, ప్రౌఢంగా ఉన్నా ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప
అంతా ఇంత కష్టంగా ఉంది కదా, అన్ని అర్థాలు విడగొట్టుకుని ఏముంది ఇందులో ఏమీ లేదు కదా అనిపించదు. ఇంత విలువైన విషయం ఉందన్నమాట అనిపిస్తుంది. సరళంగా ఉంది కదా అని ఇంత తేలిగ్గా చెప్పారండి ఏముంది ఈ పద్యం అనడానికి వీల్లేదు. ఆ సరళమైన పదాల చాటున మనస్సును పులకరింపజేసే భావజాలం ఉంటుంది. అలా సరళంగా ఎక్కడ రాయాలి, ప్రౌఢంగా ఎక్కడ రాయాలి? ప్రౌఢంగా రాస్తే కాఠిన్యం రాకుండా ఉండాలి, సరళంగా రాస్తే పేలవం కాకుండా ఉండాలి. అక్కడ ఇక్కడ కూడా సన్నివేశానికి తగిన రసాన్ని పుట్టింపజేయాలి. అందుకు వీలుగా శైలి ఉండాలి, భాష ఉండాలి, దానికి సరిపోయే ఛందస్సు ఎన్నుకోవాలి. ఇవన్నీ తెలియడానికి కావ్య రచనకు సంబంధించిన ప్రతిభ అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి కార్యకర్తగా ఆంజనేయుడు ఎలాంటి వాడో కావ్యకర్తగా నేను అలాంటి వాడిని పరోక్షంగా ఆయన చెప్తున్నారు అనమాట. నా కావ్యాన్ని మీరు ఈ అభిప్రాయంతో అర్థం చేసుకోండి. అందుకని ఆయన కవి ప్రతిభలో నందును కావ్యగత శతాంశములయందు 90 అయిన పాళ్ళు. కావ్యంలో ఏముంటుందయ్యా అంటే కథను బట్టి ఉండదు, కవి ప్రతిభను బట్టి ఉంటుంది. అందరికీ తెలిసిన కథ అయినా ప్రతిభావంతుడైన కవి కొత్తగా అనిపించేలాగా చెప్తాడు. అందుకని కవి ప్రతిభలో నందును కావ్యగత శతాంశముల 90 అయిన పాళ్ళు. ప్రాగ్విపశ్చిన్మతంబున రసము 1000 రెట్లు గొప్పది. నవకథాధృతిని మించి కొత్త కథ రాయడం కంటే ఉన్న కథలో రసాన్ని పుట్టించడం అనేది గొప్ప అని ఆలంకారికులందరూ ఒప్పుకున్నారయ్యా. కావ్య శాస్త్రానికి సంబంధించిన మహానుభావులు కావ్యం ఇలా ఉండాలని వివరించిన శాస్త్రజ్ఞుల్ని ఆలంకారికులు లేకపోతే లాక్షణికులు అంటారు. వాళ్ళు ఏమని చెప్పారంటే కవి ప్రతిభలో నందును కావ్యగత శతాంశముల 90 అయిన పాళ్ళు. కథలో ఏముందయ్యా, కవి గారి ప్రతిభ ముఖ్యం. కానీ కొత్త కథ చెప్పాడు, చెప్పగలదు వాడికి. కొత్త కథ కదా ఆసక్తిగా ఎవరు వినరు. పాత కథే చెప్పాడు, మంచి ఆసక్తికరంగా చెప్పాడు, అందరూ వింటారు. అంతేకాదు కథ కంటే రసాన్ని పుట్టించడమే ముఖ్యం అని అలంకార శాస్త్రం కూడా చెప్తోంది. అందుకని నా కావ్యంలో రసాన్ని నేను ఎలా పుట్టించాను, అభావాలు ఎలా అందించాను, ఎలాంటి శైలి విన్యాసాన్ని చూపించాను, ఎలా కొత్తదనాన్ని చూపించాను, ఇవి చూడండి. అందుకోసం నేను మళ్ళీ రాస్తున్నానని మీరు తెలుసుకోండి. అది ఆయన చెప్పిన మాట. అందుకని సర్వకావ్య వాక్కు జనించే ఏ మౌని వదన సీమనుండి వానిదలతూ. ఇవాళ కావ్య రచన చెయ్యాలంటే కథ ఎలా నడపాలి, వర్ణన ఎలా చెయ్యాలి, పాత్ర చిత్రణ ఎలా చెయ్యాలి, సన్నివేశాల కల్పన ఎలా ఉండాలి, ఇవన్నీ మనందరికీ నేర్పిన మహానుభావుడు, తర్వాత కవులందరికీ నేర్పిన మహానుభావుడు వాల్మీకి మహర్షి. సమస్తమైన కావ్య వాక్కు ఆ మహర్షి యొక్క ముఖం నుంచి ఆవిర్భవించింది సుమా. సర్వకావ్య వాక్కు జనించే ఏ మౌని వదన సీమనుండి వానిదలతూ. అందుకని నాకు వాల్మీకి మహర్షి అంటే అపారమైన గౌరవం. ఎంత గౌరవం అంటే ఈ సంసారమిదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంతరుణందు తీర్పగలదా. సత్కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తీర్పగలదా. కాకుత్సుడవు స్వామి గాథా సంపన్నము భక్తి తీర్చినను ద్వైత అద్వైత మార్గంబులన్. ఈ సంసారము ఇదెన్ని జన్మలకు, ఎన్ని జన్మలెత్తినా ఈ సంసారంలో ఉన్న నేను వాల్మీకి మహర్షి రుణం తీర్చుకోగలనా? ఆయన కథ ఎలా రాయాలో లోకానికి నేర్పిన విధానానికి రుణపడి ఉంటుంది ఈ లోకమంతా. ఆ రుణం నేను తీర్చుకోగలనా? స్వామి యొక్క కథ ద్వైత మార్గంలో అద్వైత మార్గంలో. ద్వైత మార్గం అంటే భక్తికి ప్రధానం, అద్వైత మార్గం అంటే జ్ఞానానికి ప్రధానం. భక్తి ప్రధానంగా జ్ఞాన ప్రధానంగా రామాయణ కథ మళ్ళీ రాసినా కూడా ఏదో నా వంతు సమర్పణ కోసం రాయడమే కానీ ఆ రుణం తీర్చుకోగలిగేది కాదు సుమా. అంతటి వాడు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి పట్ల అంత గౌరవం. ఇక రాముడంటే ఎంత భక్తి అంటే జాగ్రత్తవస్థనేమియన స్వప్న సుషుప్తుల కూడా రామనామ గ్రహణం బెనావైన మానస జిహ్వలు సేయు. నా మనస్సు, నా నాలుక జాగ్రత్తవస్థనేమియన, మెలుకున్నప్పుడే కదయ్యా, నిద్రపోతున్నప్పుడు కూడా, నిద్రలో కల వచ్చినప్పుడు కూడా, స్వప్న సుషుప్తుల కూడా ఏం చేస్తుంది అంటే రామనామ గ్రహణం బే. రామ 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 అంటూ ఉంటుంది.
రామనామగ్రహణింబెనావైన మానస జిహ్వలు సేయు తత్కదా ప్రగ్రహ కృష్టి సంశ్లథ దురావశమై చను మన్మనోశ్రము. తత్కదా ప్రగ్రహ కృష్టి. రాముడంటే నాకు ఇంత భక్తి ఉంది కదా అని కావ్యం రాద్దాం అనుకున్నాను, కానీ చేత కావట్లేదు. ఎందుకని అంటే ఆ కథను ఎలా పట్టుకోవాలి, ఎలా మలుపు తిప్పాలి, సన్నివేశం ఎలా కల్పించాలి, వర్ణన ఎలా చేయాలి అనేది నా శక్తికి చాటల్లా. తత్కథా ప్రగ్రహ కృష్టి. ప్రగ్రహం అంటే పట్టుకోవడం, గ్రహించి పట్టుకోవడం. ప్రగ్రహం అంటే కళ్ళెం అని అర్థం అన్నమాట. ఈ కథ ఒక జవనశ్వంలాగా పరిగెడుతుంటే దానికి కళ్ళెం వేసి ఆ కథని నేను అదుపులోకి తెచ్చుకోవడానికి, ఆ పట్టుకోవడం అంటే నాకు చేత కావట్లేదు. సంశ్లథ దురావశమైచను మన్మనోశ్రము. ఆ నా మనస్సు అనే గుర్రం వేగంగా నిరంతరము రామనామ జప తత్పరుణాలే అలా అందులో మునిగిపోతుంది తప్ప ఈ కథ రాయడంలోకి రావటం లేదు. ఈ కళ్యాణికి లోపడి ఉండటం లేదు నా మనస్సు. అందుకని ఓ ఉగ్రుడా, గుర్రం ఇష్టం వచ్చినట్లుగా పరిగెడుతుంటే కళ్యాణికి లోబడకుండా ఉంటుంటే సారథి సమర్థుడై ఉండాలి. అందుకని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. ఓ పరమేశ్వరుడా, ఓ ఉగ్రుడా, నీవ సారథివి ఊనుము పగ్గములన్ కరంబులన్. ఈ పగ్గాలు నీ చేత్తో పట్టుకుని నడిపించవయ్యా స్వామి అని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. ఇదేంటంటే రామకథ రాయాలంటే పరమేశ్వరుని ప్రార్థించాలి, రాముని ప్రార్థించాలి కానీ. అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే శ్రేష్టమైన, అందమైన, ఆకర్షణీయమైన, ప్రసన్నమైన ముఖం కలిగిన ఓ పార్వతి. వరాననే అంటే పార్వతికి సంబోధన. వర ఆననే పార్వతీదేవికి చెప్పాడు పరమేశ్వరుడు. శ్రీరామ రామ అంటే సహస్రనామం చదివినంత ఫలితం వస్తుంది. అంటే రాముడు అంటే ఎంత భక్తి ఉంటే శివుడు అన్నమాట అంటాడు. శివుడు ఎప్పుడు పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తున్నది ఎవరిని గురించి అంటే రామనామమే ధ్యానం చేస్తున్నాడు. నిరంతర రామనామ జపతత్పరుడైన పరమేశ్వరుడికి రామకథ తత్వం అంతా తెలుస్తుంది కాబట్టి, ఓ పరమేశ్వరుడా నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా. పావులెరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవియు. ఈ రామ కథ యొక్క వైభవం పావు మాత్రమే తెలుసు బ్రహ్మదేవుడికి, ఆయన ఎంత గొప్పవాడైన. సగం మాత్రమే తెలుసు పార్వతీదేవికి. చెప్పిన నీకు మొత్తం అంతా తెలుసు కదా. తెలిసిన నీవు ఆ కథా వైభవాన్ని నాకు తెలియచేసి, ఆ దేవునికి ఏను నీ అనుమతింబడి అంకితమిత్తు జానకీదేవి మనోహరుండు రఘుదేవుని సాధు కథా ప్రపంచము. జానకీదేవికి మనోహరుడైన రఘువంశానికి సంబంధించిన రామచంద్రమూర్తి యొక్క గొప్పదైన కథావృత్తాంతం మొత్తాన్ని నేను నీ అనుమతి తీసుకుని రాముడికి అంకితం చేస్తాను సుమా అన్నారు. ఈ కల్పవృక్షం అంతా చదివిన తర్వాత రామాయణ కల్పవృక్ష కావ్యాన్ని ఆయన ఎవరికి అంకితం చేశారో మనకు అర్థం కాదు. శివుడిని గురించి చెప్తాడు, రాముడి గురించి చెప్తాడు. శివుడికి అంకితం చేశాడా, రాముడికి అంకితం చేశాడా, ఎందుకు ఇలా రాశాడు ఆయన? ఓసారి రాముడు అంటాడు, ఓసారి శివుడు అంటాడు. అంటే ఆయన కొంచెం మధ్యమరపండి, పాప పెద్దవాడు అయిపోయాడు. ఓసారి రాముడు అంటాడు, ఇందాక రాముడు రాశాన్ని మర్చిపోయి ఇప్పుడు శివుడిని రాస్తున్నాడంటే అది మతిమరుపు కాదు, మతి మెరుపు. రాముడు వేరు కాదు, శివుడు వేరు కాదు, ఒకే తత్వం శివుడుగా రాముడుగా కనపడుతుంది సుమా. రాముడనే రూపంలో కనపడుతున్న ఈ తత్వం శివుడనే రూపంతో ఆయనే వచ్చి చెప్పాడు. అందుకని శివుడు ఎప్పుడు రామనామ జప తత్పరుడై ఉంటాడు. మరి రాముడు చేస్తాడయ్యా, శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అంటే రాముడిని మించిన శివభక్తుడు లేడు, శివుడిని మించిన రామభక్తుడు లేడు. మనం మాత్రం నిలువుబొట్ట అడ్డుబొట్టని కొట్టుకు వస్తూ ఉంటాం. అందుకని మనకు బుద్ధి చెప్పడానికి విశ్వనాథరావు చాలా చమత్కారంగా రాముడి కథ రాస్తాను శివుడి అనుమతితో, మళ్ళీ రాముడికి అంకితం ఇస్తాను అని చమత్కారంగా చెప్పిన ఈ మాటల చాటున, ఆ చమత్కారం చాటున మనం నేర్చుకోదగిన సంస్కారం ఉంది. ఆ సంస్కారాన్ని మనకు నేర్పడానికి రచన చేశారనిపిస్తుంది. అందువల్ల రామాయణాన్ని శివప్రార్థనతో ప్రారంభించారు. శ్రీ మంజూషిక భక్త రక్షణ కళా శ్రీచుంచు ఆనంద వల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయం శివున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నిహార శ్రీమంతం వై పొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వరా. విశ్వేశ్వరా అంటే ఓ పరమేశ్వరా నిన్ను సేవిస్తాను. నువ్వెవరు?
ఒకడే, నువ్వు ఒక్కడివే, నీ ఒక్కడివే. ఎలాంటి వాడివి అంటే వెలుగు, నువ్వు ఒక్కడివే సమస్త లోకానికి వెలుగు. సమస్త లోకానికి వెలుగైన నువ్వు ఇప్పుడు శివుడుగా ఉన్నావు, రాముడుగా కూడా ఉంటావు, కృష్ణుడుగా కూడా ఉంటావు, ఏ రూపంతో అయినా ఉంటావు. ఏ రూపంతో ఉన్నా నీ లక్షణం ఏమిటంటే వెలుగు అంటే తేజస్సు. తేజస్సు పరమాత్మ స్వరూపం, వెలుగు పరమాత్మ స్వరూపం. పరమాత్మ స్వరూపమైన వెలుగును నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు అంటే కావ్య రచన ద్వారా కవి ఈ వెలుగుని లోకానికి పంచాలి, జ్ఞానాన్ని పంచాలి, తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలియచేయాలి, మనస్సులో దాగిన అపార్థాలన్నింటినీ తొలగించాలి. ఏ ఏ విషయాల పట్ల మానవుడికి సక్రమమైన అవగాహన కలగాలో ఆ విషయాలన్నీ అందంగా నచ్చజెప్పే విధంగా అందించాలి. ఊరికే చెప్తే సరిపోదు, నచ్చ చెప్పాలి, మామూలుగా చెప్తే కుదరదు. అందుకని నేను పరమేశ్వరుని ప్రార్థిస్తున్నానని ఆయన వైభవాన్ని కీర్తించాడు. పరమేశ్వరుడు అంటే ఎంత భక్తి విశ్వనాథ వారికి అంటే, ఆయన పరమేశ్వర, నేను విన్నానయ్యా నీ రూపం 8 రకాలుగా ఉంటుందని, అష్టమూర్తి స్వరూపుడివని విన్నాను. పంచభూతాలు నీ రూపమేనట. నువ్వు నీటి రూపంలో ఉంటే నిన్ను భౌడు అంటారు, నువ్వు అగ్ని రూపంలో ఉంటే నిన్ను రుద్రుడు అంటారు, నువ్వు వాయు రూపంలో ఉంటే నిన్ను ఉగ్రుడు అంటారు, నీవు భూమి రూపంలో ఉంటే నిన్ను శరువుడు అంటారు, నీవు ఆకాశం రూపంలో ఉంటే నిన్ను భీముడు అంటారు, నీవు సూర్యచంద్రుడిగా ఉంటే మహాదేవుడని ఈశానుడని పిలుస్తారు, నువ్వు ఆత్మస్వరూపంగా ఉంటే నిన్ను పశుపతి అని పిలుస్తారు. అంటే పంచభూతాలు నువ్వే, సూర్యచంద్రుడు నువ్వే, ఇంకా నాలో ప్రాణశక్తి ఉంది, ఆత్మ నేనొక్కటి వేరనుకుంటే అది కూడా నువ్వే. ఇంకా నాకేం మిగిలింది? నువ్వు కాక నేనుగా మిగిలింది ఏమైనా ఉందా నాకు? కేరళి నన్నేమి మిగిల్చితి నా సామి, నాకేం మిగిల్చావయ్యా? నేను కూడా నువ్వే కదా, నా ప్రాణశక్తి నువ్వే, దానికి పశుపతి అని పేరు. పోయి బయటకు వచ్చానా? గాలి నువ్వే, నీరు నువ్వే, నిప్పు నువ్వే, భూమి నువ్వే, ఆకాశం నువ్వే, నేల నింగి నీరు నిప్పు అన్ని నువ్వే, సూర్యుడు చంద్రుడు నువ్వే, నా ప్రాణశక్తి నువ్వే. నాకేం మిగిలిందయా? నేననే ఒట్టి పేరు మాత్రమే మిగిలింది. నా పేరు అప్పారావు, నా పేరు సుబ్బారావు అని నేను వేరుగా అనుకోవడం మిగిలింది తప్ప నాకేం మిగిలింది సుమా? కేరళి నన్నేమి మిగిల్చితి నా సామి బిట్టు నేనన్న అభిజ్ఞగాక. అభిజ్ఞ అంటే పేరు, నేననే పేరు ఒకటి మిగిలింది కానీ గుర్తు. ఇంకా నాకేముందయ్యా? నేననే పేరు ఒకటి నాది. నిజం చెప్పాలంటే అది కూడా నాది కాదు. మనకు పెట్టిన పేర్లని భగవంతుడి పేర్లే, వారి పేరే మనం పెట్టుకుంటున్నాం. నాస్తికులు అనుకుని కొందరు చాలా తెలివిగా ఈ పేర్లన్నీ పెడితే రామ అన్న కృష్ణ అన్న దేవుడి పేరు అయిపోతుందని ఉపాయంగా మైత్రి ప్రత్యూష అని పెడుతూ ఉంటారు. ఆ మైత్రి భగవంతుడి లక్షణం కాదా? ప్రత్యూష కాలంలో కనపడే ప్రకృతి సౌందర్యం పరమాత్మ స్వరూపం కాదా? ప్రకృతి అని పెట్టుకుంటారు. ఏమిటండి ఇలాంటి పేరు పెట్టారు? మాకు రాముడి పేరు కృష్ణుడి పేరు పెట్టేసి మీరు నాస్తికులు అండి. దేవుడి నామం రాముడు కృష్ణుడు మాత్రమే దేవుడి పేర్లు అనుకోవడం వాళ్ళు పొరపాటు. వాళ్ళకి అంతవరకే తెలుసు. సృష్టిలో భగవంతుడు కానిది లేదు, భగవంతుడి పేరు కాని పేరు లేదు. అన్ని పేర్లు అతడివే, అన్ని రూపాలు అతడివే, అంతా ఉన్నది అతడే. అందువల్ల నాకేం మిగిలిందయ్యా? నా పేరు వేరని నేను వేరని నేను అనుకునే అజ్ఞానం తప్ప నాకంటూ వేరుగా ఎక్కడుంది? సృష్టి మొత్తం అంతా నీవే ఆవరించి ఉన్నావు, అందుకని నిన్ను ప్రార్థిస్తున్నాను. నీకు రాముడి మొత్తం తెలుసు కాబట్టి నీవైతే ఆ రామకథ వైభవాన్ని నాకు అందించగలుగుతావన్న విశ్వాసంతో నిన్ను ప్రార్థిస్తున్నాను స్వామి. కాబట్టి నాకు రామకథ రచనకు సంబంధించిన వైభవాన్ని చెప్పవయ్యా. అవునండి విశ్వనాథ్ గారు, మీరు ఎందుకు అసలు రామాయణం రాయాలి అంటే ఒక కారణం చెప్పారు పైన, నా భక్తి రచనలు నా అవిగానా అని. తర్వాత ఇంకో కారణం కూడా చెప్పారు. ఓ రోజున మా నాన్నగారు అప్పటి వరకు నేనేమో పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంటే గిరికుమారుని ప్రేమ గీతాలను మొట్టమొదటి రాశారు. అక్కడ చాలా రచనలు చేశారు, ఆంధ్ర ప్రశస్తి అని రాశారు, చాలా రచనలు చేశారు. చేస్తుంటే రకరకాల రచనలు చేస్తుంటే అల్లిబిల్లిగా పద్యాలు అల్లుతూ ఉంటే వాళ్ళ తండ్రి విశ్వనాథ శోభనాద్రి గారు కృష్ణా జిల్లాలో నందమూరు అనే గ్రామంలో ఒక విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది, శివాలయం. అక్కడ ఆయన అర్చక స్వామి, విశ్వనాథ తండ్రి అర్చకులైన ఆయన పరమశివుణ్ణి ఎంత అద్భుతమైన భక్తితో సేవించారో, అపారమైన భక్తి అనమాట, దాన్ని వర్ణించడానికి వీల్లేదు. ఆయన గురించి కూడా చెప్తారు. ఆయన ఎంత శివభక్తుడో, అంత దయాగుణం కలిగిన వాడు, సమాజంలోని వ్యక్తుల పట్ల అంత ప్రేమ కలిగిన వాడు. ఒక బిచ్చగాడు వస్తే వాడిని చూసి జాలిపడి ప్రసాదం అంతా పెట్టేస్తే వాడి కడుపు నిండిపోతుంది, సరిపోతుంది, కానీ కట్టుకోవడానికి మంచి గుడ్డ కూడా లేదే వీడికని బాధపడి ఇప్పుడు ఎక్కడి నుంచో తేవడానికి అవకాశం లేదు కాబట్టి
లోపలికి వెళ్ళి చిన్న కొల్లాయి తాను కట్టుకుని తాను కట్టుకున్న పంచ కండువ తీసేసి అతనికి ఇచ్చేసిన మహానుభావుడు మా తండ్రి గారు విశ్వనాథ సోమనాథ్ గారు తిప్పుకుంటారు. విశ్వనాథ అంతటి తండ్రి కొడుకును పుట్టినవాడు ఆయన. అందుకని ఆ తండ్రి మాట వేదవాక్ అనమాట. తండ్రి మాట వేదవాక్ అనే నమ్మకం ఉన్నవాడు కాబట్టి తండ్రి మాట వేదవాక్ అని భావించిన రాముడు కథ రాశారు. ఆ నమ్మకం ఉంది కాబట్టి అలాంటి కథ ఎన్నుకున్నాడు. తండ్రిని ధిక్కరించే కథ రాయలేదు, తండ్రిని ధిక్కరించే అక్షరం కలవాడు కాదు కాబట్టి. ఆ తండ్రి ఒకనాడు అన్నట్ట, ఏమిట్రా అబ్బాయి అవి ఇవి రాస్తున్నావు, ఇవి రాస్తే ఏం ప్రయోజనం రా, ఈ కట్టు కథలన్నీ రాస్తే రాముడి కథ రాయే. రాసిన రామచంద్రు కథ వ్రాసితి వంచనిపించుకో, వృధాయాసముగాక కట్టు కథలు ఐహికమా పరమా. ఇహానిక పరానిక ఈ కథలు రాసి ఏం లాభం రా అబ్బాయి. వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి వంచనిపించుకో, వృధాయాసముగాక ఊరికే శ్రమపడడం తప్ప ఏం ప్రయోజనం. కట్టు కథలు ఐహికమా పరమాయటంచు, తా చేసిన తండ్రి ఆజ్ఞయును జీవుని వేదన రెండు ఏకమై, ఆ సకలోహ వైభవ సనాథను నాథ కథం రచించదన్. చేసిన తండ్రి ఆజ్ఞయును, ఏమని ఆజ్ఞాపించాడు తండ్రి, రాస్తే రాముడి కథ రాయవయ్యా. ఈ కథలన్నీ ఉపయోగం ఏమిటి వీటి వల్ల, ఇవి ఇహానిక పరానిక. ఏ కథలవి? కట్టు కథలు. కట్టు కథలు ఏవో మామూలు కథలు, కల్పన కథలు, ఏదో కల్పించడం ఒక కథ. ఈ కథలు రాస్తే ఏం ఉపయోగం అబ్బాయి, రాస్తే రాముడి కథ రాయి. కట్టు కథలు ఐహికమా పరమా. ఇక్కడ కట్టు కథ అని తెలుగు పదం వాడారు. అంటే ఈ కథలన్నీ కట్టేసే కథలు, అంటే బంధంలో ఇరికించే కథలు. రామకథ బంధ విముక్తి కలిగించే కథ. బంధంలో ఇరుక్కునే కథలు ఎన్ని రాస్తే లాభం రా అబ్బాయి. బంధ విముక్తిని ప్రసాదించగలిగిన, మోక్ష సామ్రాజ్యాన్ని కరతామకం చేయగలిగిన రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన కథ రాస్తే జన్మకు సార్థకత, సాహిత్యానికి ప్రయోజనం. అందుకని అది రాయమని మా తండ్రి గారు ఆజ్ఞాపించారు. ఏంటంటే తండ్రి గారు ఆజ్ఞాపిస్తే రాసేస్తారా అంటే, తండ్రి గారి ఆజ్ఞకు తోడైన మరో గుణం కూడా ఉంది. అదేమిటంటే జీవుని వేదన. ఈ జీవుని వేదన అనేది విశ్వనాథ వారు మొట్టమొదటిసారిగా సాహిత్యంలో ప్రయోగించిన ఒక అద్భుతమైన పదం. విశ్వనాథ వారు జీవుని వేదన అనే పదాన్ని ఏ అర్థంలో ప్రయోగించారు? ఆ ప్రయోగించిన అర్థానికి సరిపోయే విధంగా వాల్మీకి మహర్షి అందించిన రామాయణ కథని కల్పవృక్షంగా రాయడంలో ఎక్కడెక్కడ జీవుని వేదనను వారు ప్రకటించారు అని కల్పవృక్షం కంటే పెద్ద సైజులో ఉండే పుస్తకాలు వచ్చాయి. ఎందరో పండితులు, ఎందరో విమర్శకులు, ఎందరో విశ్వవిద్యాలయాల ఆచార్యులు ఈ జీవుని వేదన అనే తత్వాన్ని చాలా విశేషంగా వివరించారు. ప్రతి జీవుడికి ఒక వేదన ఉంటుంది, యథార్థమైన వేదన. ఏమిటా యథార్థమైన వేదన అంటే, ఏదో కావాలని కాదు, పరమాత్మ తత్వానికి సంబంధించిన వాడిని నేను. పరమాత్మ నుంచి వేరుపడి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఈ ప్రాపంచికమైన బంధాలని వదిలించుకుని మళ్ళీ పరమాత్మతో ఎప్పుడు చేరిపోతాను, పరమాత్మే నేనని ఎప్పుడు తెలుసుకుంటాను, పరమాత్మకు నాకు భేదం లేదనే అనుభవం నాకు ఎప్పుడు కలుగుతుంది. నోటి మాటగా తెలిస్తే చాలు, అనుభవానికి రావాలి. ఈ అనుభవం పొందడం కోసం ఆరాటపడే మానసిక స్థితికి జీవుని వేదన అని పేరు. గుళ్ళోకి వెళ్దామా, పూజ చేద్దామా, అభిషేకం చేద్దామా అనేది జీవుని వేదన కాదు, జీవుని వేదనతో చేసే పని. ఈ పని చేస్తే జీవుని వేదన చల్లారడానికి కావలసిన జ్ఞాన సంబంధమైన ఒక అనుభూతి కలగాలి. ఆ అనుభూతి కలగడం కోసం ఈ పనులన్నీ చేస్తాడు. అందుకని ఈ జీవుని వేదనతో నేనేం చేస్తున్నాను అంటే రామాయణం రాస్తున్నాను. శ్రీశ్రీ గారు ఇంకో మాట కూడా అడిగారు. ఏంటండి రామకథ చాలా గొప్పదన్నారు, నా భక్తి రచనలు నావన్నారు, మీకు అంత భక్తి ఉంటే రామకోట రాసుకోవచ్చు కదా, రామాయణం రాయడం దేనికి అని అడిగారు. విశ్వనాథ గారు మామూలు సమాధానం చెప్పాలి. నేను రామాయణం రాయాలో రామకోట రాయాలో నిర్ణయించడానికి నువ్వెవరివి? రాముడు నిర్ణయించాలి. రాముడు రామాయణం రాయమని నిర్ణయించాడు, అందుకే రామాయణం రాస్తాడు. ఈ సమాధానంలో గడుసుతనము ఉండి కరిగిపోయే మనస్సు కలిగిన భక్తి ఉంది. రామాయణం రాయడం అంటే రామ 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 అని ఎన్ని వేల సార్లు అంటాడండి రామాయణం రాసేవాడు, రామాయణం చదువుకునేవాడు. రామకోట రాస్తే మంచిదే, కానీ రామకోట రాస్తున్నప్పుడు రామ రామ అని కొంతసేపు రాసిన తర్వాత నోరు రామ అంటున్నా కూడా మనస్సు రాముడి మీద ఉండకపోయే ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది. యాంత్రికంగా రాయొచ్చు, కానీ రామ కథ రాయాలంటే
ఖచ్చితంగా మనస్సు రాముడి మీదే ఉండాలి. ఉంటే కానీ కథ రాయడం కుదరదు, కావ్యం రాయడం కుదరదు. అందుకని రామకోటి రాసే వేళ కంటే రామాయణ కథ రాసే సమయంలో రాముడి యందు మనస్సు పరిపూర్ణంగా కుదురుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను రామాయణమే రాస్తున్నాను అని చెప్పకుండా, నేను రామాయణం రాయాలో రామకోటి రాయాలో నువ్వెవరు నిర్ణయించడానికి? భగవంతుడు నిర్ణయించాలి, రాముడు నిర్ణయించాలి. కానీ రాముడిని రామాయణమే రాయాలని నిర్ణయించాడు. రాముడి అనుజ్ఞయించినట్టు రాస్తున్నాను. ఇది గడుసుగా చెప్పిన మాట. కానీ మనస్సు లోపల ఉన్న భావం, రామ కథ రాస్తున్నప్పుడు నిరంతరం రామ 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 అంటూ రాముడి కథ, రాముడి భావన, రాముడి ఆలోచన, రాముడు చేసిన పనులు, రాముడి ధర్మం, రామ వైభవం అంతా మనస్సు నిండా అలా అల్లుకుని పరచుకుని ఉంటుంది. కాబట్టి మనస్సులో ఎక్కడ ఖాళీ లేకుండా రామతత్వమే నిండి ఉంటుంది. కాబట్టి ఆ రామతత్వం నా మనస్సు నిండా నిండి ఉండడం అనే లక్ష్యాన్ని నేను నెరవేర్చుకోవడం కోసం రామ కథే రాయాలనుకున్నాను. అందుకని రామకథ రాస్తున్నానయ్యా. అందుకని ఈ కట్టేసే కథలు కాకుండా, బంధంలో ఇరికించే మామూలు లౌకికమైన కథలు కాకుండా, బంధ విముక్తిని కలిగించే రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన కథా వృత్తాంతాన్ని నేను కావ్యంగా రాయాలని భావించాను సుమా. తన గురువు గారిని గురించి చెప్పారు. విశ్వనాథ వారి మీద కొన్ని అపోహలు ఉన్నాయి. విశ్వనాథ వారు మంచి అహంకారండి, చాలా అహంకారం కలిగిన వాడు అని. అందుకని ఆయన గురువు గారిని ప్రశంసిస్తూ కూడా, మా గురువు గారు చాలా గొప్పవారు, ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ అంటే శిష్యుడు ఉన్నందువల్ల. అంటే తన గురించి చెప్పినట్ట, గురువు గారి గురించి చెప్పినట్ట ఆయన సందేహించిన వాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ చాలా పేరు వచ్చింది. ఈ విశ్వనాథ సత్యనారాయణ ఇంతటి వాడు కావడానికి ఎవరు కారణం? గురువు గారి కారణం. మరి ఏ గురువు అయినా ఇంత శిష్యుడు తయారు చేయగలిగాడా? లేదే. ఇంత శిష్యుడు తయారు చేసిన మా గురువు గారు నిస్సందేహంగా గొప్పవారు, ఎవరు సందేహం ఉంది. దీన్ని చాలా చమత్కారంగా చాలా సందర్భాలు చెప్పారు. పత్రికా విలేకరులు వచ్చి, అయ్యా ప్రభుత్వం వారి మధ్య మహామహోపాధ్యాయ బిరుదు ఇవ్వాలని ఆలోచిస్తున్నారని మీకు ఇమ్మంటారా, మీ గురువు గారికి ఇమ్మంటారా, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. పత్రికా విలేకరులు ఇలా మైక్ ముందు పెట్టేసి అడుగుతుంటారు విచిత్రమైన ప్రశ్నలని. ఈయన క్షణం ఆలోచించకుండా మా గురువు గారికి ఇస్తే బాగుంటుంది. వీళ్ళు ఆశ్చర్యపోయారు. మా గురువు కంటే నేనే గొప్పవాడిని, నాకు ఇవ్వండి అంటాడని వాళ్ళ ఊహ. ఈయన మా గురువు గారికి ఇస్తే బాగుంటుంది అన్న. వాళ్ళు వెరీ మొహం వేశారు. మీకు ఆశ్చర్యంగా ఉందా అని అడిగి, అవునండి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నాం. ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ఆ బిరుదు మీకు సరిగ్గా అర్థం కాలేదు. ఏముంది ఆ బిరుదులో? మహామహోపాధ్యాయుడు ఉంది. అంటే మహామహుడైన వాడికి ఉపాధ్యాయుడు. నేను మహామహుడిని, ఆయన ఉపాధ్యాయుడు మా గురువు, కాబట్టి ఆయనకే సరిపోతారు బిరుదు, కాబట్టి ఆయనకే ఇవ్వాలి. అంటే ఇది గర్వం ఎక్కడికి పోలా, అహంకారం ఎక్కడికి పోలా, గురుభక్తి లేకుండాను లేదు. అంత చమత్కారంగా మాట. అందుకని ఆయన అలా నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము అస్మాదృశుండు అలఘు స్వాదుర సావతారధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడైనాడన్నట్టిది ఆ వ్యోమపేశల చాంద్రీ మృదు కీర్తి. ఆ వ్యోమపేశల, ఆ వేరు కాదు, ఆ వ్యోమపేశల అంటే ఆకాశం వరకు వ్యాపించిన అని అర్థం. ఆకాశం వరకు వ్యాపించిన వెన్నెల వంటి గొప్పదైన కీర్తి మా గురువు గారికి ఉన్న. మా గురువు గారికి విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు అనే గొప్ప కీర్తి ఉందే, అలాంటి కీర్తి నన్నయ్యకి తిక్కనకి లేదు కదా. అంటే ఇది బాగానే అహంకారం ఉందండి, అందువల్ల ఇలా చెప్పాడు అనుకుంటున్నారు. వెంటనే ఒక పద్యం చెప్పారు. తన ఎదయల్ల మెత్తన కృత ప్రతిపద్యము అంతకంటే మెత్తన, తన శిష్యులన్న ఎడదంగల ప్రేముడి చెప్పలేని మెత్తనయ్యి. మా గురువు గారు ఎలాంటి వారంటే తన ఎదయల్ల మెత్తన. ఎల్లపేడ వెంకట శాస్త్రి గారి మనస్సు అంతా సుకుమారమైన మనస్సు. కృత ప్రతిపద్యము అంతకంటే మెత్తన. ఆయన పద్యం చెప్తే ఎంతో సుకుమారంగా ఉంటుంది. తన శిష్యులన్న ఎడదంగల ప్రేముడి చెప్పలేని మెత్తన. ఆయనకున్న శిష్యవాత్సల్యం వర్ణించడానికి వీలైంది కాదు. అంత గొప్ప శిష్యవాత్సల్యంగా మెత్తన మెత్తన ఎన్నిసార్లు చెప్పి, శత్రు పర్వత శతారము, శత్రువులు లాంటి పర్వతాల లాంటి శత్రువులకి ఆయన వజ్రాయుధం లాంటి వాడు. శత్రువులను ఎదుర్కోవడంలో కవిత్వంలో ఎన్ని వివాదాలు జరిగాయి. తిరుపతి వెంకట కవులు ఎంతమంది కవులు ఎదుర్కొన్నారు, ముఖ్యంగా చల్లపల్లి వెంకట శాస్త్రి గారి నాయకత్వంలో. అందుకని మెత్తదనం అంతా చెప్పి చెప్పి మరీ మెత్తవాడు కాదండి మా గురువు గారు, శత్రువులు ఎదురైతే మాత్రం ఆయన వజ్రాయుధం లాంటి వాడే. అంత గొప్ప గురువు నాకు ఉండడం ఇది గర్వం కదా అన్నాడు. పిల్ల వెంకన్న గురువంచు చెప్పి కొనగా అది గొప్ప తెలివి కొనాడు. ఇలాంటి గురుభక్తి ఉంది. ఈ గురుభక్తిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే విశ్వనాథ వారికి అహంకారం అనిపిస్తున్నాడు. ఇలా చమత్కారమైన ఎన్నో విషయాలు చెప్పి, నేను ఈ కావ్య రచనకు పూనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత కావ్యాన్ని ఎలా ప్రారంభించాలి అంటే ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఎదకు
పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి గల్గిన సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బిన మదికి ఉదాత్త కల్పనల మక్కువ గల్గిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రు రామకథన్ భజింపుమీ ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి గల్గినం మీ హృదయాలకు ప్రాచీన సంస్కృతాంధ్ర కవులకు సంబంధించిన సాహిత్య వైభవం ఒక కాంతిలాగా మీ హృదయాన్ని ఆవరించాలనే కోరిక మీకు ఉన్నట్లయితే అప్పుడు చదవండి రామాయణం. నా రామాయణం. సదమల బుద్ధికి, మీ బుద్ధి కల్మషం లేనిదై దానికి బహుళ శాస్త్ర రహస్య వివేకము అబ్బినంది. మీ బుద్ధి నిర్మలమై ఆ నిర్మలమైన బుద్ధిలో అనేకమైన శాస్త్ర రహస్యాలు తెలుసుకోవాలనే వివేకం మీకుంటే, అంటే అవన్నీ నా కావ్యంలో ఉన్నాయని చెప్పడం. మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన, మీ మనస్సుకి మంచి మంచి కల్పనలు, కేవలం వాల్మీకి మహర్షి చెప్పిన కథ యథాతథంగా చెప్పడం కాక అక్కడక్కడ అద్భుతమైన కల్పనలు చేసే విధానం మీకు నచ్చుతుందంటే, ఆ కల్పనలు ఉదాత్తమైన కల్పనలు మీకు సంతోషాన్ని కలిగించాలంటే నా రామాయణం చదవండి. నా రామాయణం మామూలు రామాయణం వల్ల సురద్రు అంటే కల్పవృక్షం, రామకథన్ భజింపుమి అదేమిటి అంటే విశ్వనాథ శారద, విశ్వనాథ సృష్టించిన సరస్వతి స్వరూపం నా రామాయణ కల్పవృక్షం. ఈ విశ్వనాథ అనే కవి ఒక సరస్వతి స్వరూపాన్ని సృష్టించాడు. అది కల్పవృక్షం లాంటిది. కల్పవృక్షం ఎవరికి ఏం కావాలంటే ఎలా ఇస్తుందో, నా కావ్యం కథ కావాలంటే కథ, వర్ణన కావాలంటే వర్ణన, రసం కావాలంటే రసం, పాత్ర చిత్రణ కావాలంటే పాత్ర చిత్రణ, చమత్కారం కావాలంటే చమత్కారం, పలుకుబళ్ళు కావాలంటే పలుకుబళ్ళు. జాతి మాట్లాడు కైవడి సత్కావ్యములప్పు ఆంధ్రమున నా రామాయణంబు అట్టిదే. మానవ జాతి ఎలా మాట్లాడుకుంటారో, తెలుగు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో ఆ పద్ధతిలో రామాయణ రచన చేశాను. ఇవన్నీ మనకి విశ్వనాథ రామాయణం చదువుతున్నప్పుడు అనుభవానికి వస్తాయి. సకలార్థదాయిని సురద్రు రామకథన్ భజింపుమీ. రామకథ చదవడం లేదు ఆయన, భజింపుమీ అన్నారు. అంటే రామకథని సేవించండి. నా రామాయణ కల్పవృక్షాన్ని మీరు భక్తితో భావించాలి, మనస్సు పెట్టి చూడాలి. అయిపోయిన చదివితే చాలు. మామూలుగా రామాయణం కథ ప్రారంభిస్తే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అని ప్రారంభం అవుతుంది. తపస్సు చేసుకుంటున్న స్వభావం కలిగిన వాడిని వాల్మీకి మహర్షి దగ్గరికి తపస్సులో బాగా శ్రేష్ఠుడైన నారద మహర్షి వచ్చాడు. ఆయన చూసి ఈయన అడిగాడు, లోకంలో మహానుభావుడు ఎవరైనా ఉన్నాడా, అలాంటి వాడి కథ చెప్పవయ్యా అని అడిగాడు. ప్రారంభం అవుతుంది. మరి ఈవిడ ప్రారంభించాలి కదా. ఈయన ఎవరు ప్రారంభించారో చూడండి. ఆత్మనిత్యము అకాలాద్యవచ్ఛిన్నము సచిదానంద సంపచ్చయము అద్వితీయము ఏకము అపరిణామ ప్రాప్తము అపరిమేయం అది అక్ష తెలివి. ఆత్మనిత్యం ఇది కదా ఈ విశ్వనాథ మొదటి పద్యం బాలకాండలో. ఆయన తపస్వాధ్యాయతం అన్నారు. తపస్వాధ్యాయతానికి ఆత్మనిత్యానికి ఏమిటి సంబంధం అంటే, నేను ఈ కావ్యం ద్వారా చెప్పదలుచుకున్న అంశం నిత్యమైన ఆత్మస్వరూపాన్ని గురించి. ఆత్మ నిత్యము అనే మాట చాలా గొప్ప మాటగా ప్రయోగించారు. నిత్యము అంటే ఎప్పుడూ ఉండేది, అది పుట్టింది కాదు. పుట్టిందైతే కొన్నాటికి పోతుంది. ఎప్పుడు ఉండేది కాబట్టి, పుట్టుక లేకుండా ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మరణం లేకుండా ఎప్పుడు ఉంటుంది. శరీరానికి పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది, కానీ శరీరానికి మూలమైన ఆత్మశక్తికి, ఏ ఆత్మశక్తి శరీరాన్ని తొడుక్కుందో, పైన శరీరం అనే తొడుగు వేసుకుని ఏ ఆత్మశక్తి ఉందో దానికి పుట్టుక లేదు, మరణం లేదు, ఎప్పుడు ఉంటుంది. అది అపరిణామము, మారేది కాదు. శరీరం మారుతూ ఉంటుంది, దానికి బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది, మరణం ఉంటుంది చివరికి. కానీ ఆత్మకి ఏమీ లేవు. అపరిమేయము, దాన్ని అంచనా వేయడానికి వీల్లేదు. శరీరాన్ని అయితే అంచనా వేయచ్చు. వాడు తెల్లగా ఉన్నాడు, వాడు పొడుగ్గా ఉన్నాడు, వాడు పొట్టిగా ఉన్నాడు చెప్పచ్చు. దీన్ని ఏమైనా అంచనా వేస్తాం ఆత్మ. అది అక్ష తెలివి. మానవుడు తెలుసుకోవలసిన ప్రధానమైన యథార్థమైన జ్ఞానస్వరూపం పరమాత్మ తత్వమే. ఆ తత్వాన్ని మహర్షులు ఎప్పుడు ఎలా కలిగి ఉంటారో, రాజ్య పరిపాలనలో ప్రజారంజకమైన విధానాన్ని వదలకుండా ఎప్పుడు ఇక్ష్వాకు వంశ ప్రభువులు ఉంటారు. వాళ్ళలో దశరథ మహారాజు గారు ఒకడు అని నా కథ మొదలుపెట్టారు.
దశరథ మహారాజు గారి కథ మనకు తెలుసు. ఆయనకి 3 భార్యలు. వాల్మీకి మహర్షి కూడా ఆ సంగతి చెప్పారు. ఆ 3 భార్యలు ఎవరయ్యా అంటే, ఆరయ ఎందరేని కలరాయన కంగనలు అందు మూగురింపారిన ప్రేయసులు గుణగణాబ్దులు. 3 ఉన్నారు ముఖ్యంగా రాణులు. ఆయన చాలా మంది భార్యలు ఉన్నారు. 300 మంది పైగా భార్యలు ఉన్నారని రామాయణం చెప్తుంది. దానికి ఒక కారణం ఉంది. పరశురాముడు గంటకొండలి భుజాన వేసుకుని సుక్షత్రియుడు అక్కడ కనిపించేటంత వరకు కనిపించిన ప్రతి క్షత్రియుని నరికి వేస్తాను, క్షత్రియులందరూ అహంకారం అని లోకమంతా తిరుగుతున్నాడు. భూప్రదక్షిణ చేస్తున్నాడు. 21 సార్లు భూప్రదక్షిణ చేశాడు. ఈ 21 సార్లు వెళ్ళేప్పుడు ఒకసారి, వచ్చేప్పుడు ఒకటి, అటు వెళ్ళేప్పుడు ఒకసారి, ఇటు వెళ్ళేప్పుడు ఒకసారి, ఎప్పుడు వెళ్ళినా అయోధ్య మీదుగా వస్తున్నాడు. మాటిమాటికి దశరథుడు తప్పించుకుంటున్నాడు. ఈసారి నా దొరుకుతాడేమో. పరశురాముడికి నియమం ఉంది. క్షత్రియుడు అయితే చంపేస్తాడు, కానీ ఆ క్షత్రియుడు పసిపిల్లవాడైతే చంపడు, స్త్రీ అయితే చంపడు. 3వ కారణం, అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు అయితే చంపడు. దశరథుడు బాగా ఆలోచించాడు. ఇప్పుడు స్త్రీగా మారలేడు, పసిపిల్లవాడిగా మారలేడు. పరశురాముడు దెబ్బ కట్టుకోవాలంటే ఏం చేయాలరా అంటే, కొత్త పెళ్లి కొడుకు అయిపోవాలి. అందుకని పెళ్లి కూతురు రెడీ, పురోహితుడు రెడీ, మంగళవాద్యాలు రెడీ, మంగళసూత్రం రెడీ. అయ్యా పరశురాములు వారు వచ్చారండి, మాంగళ్య తంతునా నేనా అంటే పెళ్లి. ఆయన వచ్చి ఫస్ట్ బ్యాచ్లో భోజనం చేసి వెళ్ళిపోయాడు బాబు. అని తప్పించుకున్నాడు ఈసారి కూడా. ఇలా 300 పెళ్లి చేసుకున్నాడు బాబు. అందుకని ఆరయ ఎందరేని కలరాయన కంగనలు, ఎంతో మంది ఉండొచ్చు. ఈ 300 మంది భార్యలతో కలిసి రామ దర్శనం చేసుకున్నాడు రాముడు అరణ్యాలకు వెళ్ళేటప్పుడు అని చెప్తుంది వాల్మీకి రామాయణం. స్పష్టంగా అక్కడ ఆ మాట ప్రసక్తి చేశారు. రాముడు ఏకపత్ని వ్రతులుగా ఎందుకు గొప్పవాడు అంటే, తండ్రి ఇంతమంది భార్యలను కలిగి ఉంటాయి, కుమారుడు ఏకపత్ని వ్రత నియమానికి ప్రాణం ఇచ్చిన మహానుభావుడు కాబట్టి రాముడిని మనం గౌరవిస్తాము. ఆ సంగతి చెప్పడానికి ఎంతో మంది భార్యలు ఉన్నారయ్యా దశరథ మహారాజు గారికి. కానీ 3 ముఖ్యమైన వాళ్ళు. ఎవరు వాళ్ళు? కోసల రాజపుత్రి దేవేరి, పట్టమహిషి ఆవిడ. అంతే చెప్పారు, ఇంకేం చెప్పాల. ఆవిడ గుణగణాలు కానీ, ఆవిడ సౌందర్యం కానీ, ఆవిడ వైభవం కానీ, ఆవిడ సంపద కానీ, విద్య కానీ ఏం చెప్పాలి. దేవేరి ఆవిడ పట్టమహిషి, పట్టప్రాణాడు. సుమిత్ర శాంతగుణ పేటిక. సుమిత్ర ఉంది, ఆమె శాంత గుణం అంతా ఒక చోటకి చేరిస్తే రాశీభూతమైన శాంత స్వభావము సుమిత్రాదేవి. 3వ మాట, కేకయ రాజకన్య హేలారతిడాగురే కుల తళతళ కాటుక రాజు కంటికి. రాజుగారి కంటికి తళతళ కాటుక కంటితో కనిపించే కాంతి స్వరూపం హేలారతి డాగురే కుల తళతళ. తళతళమనే కాంతి స్వరూపం ఎలా ఉంటుందో, హేళగా విలాసంగా కనిపించేది అంటే ఆమె భోగకాంత. భోగకాంత అయిన కైకేయందు ఆయన కొంచెం ఒక మోక ఎక్కువ ఉందన్నమాట. ఆ సమయ విషయాన్ని చమత్కారంగా సూచన చేయడానికి ఆ పోలిక చెప్పాడు. ఆ తర్వాత 3 రాణుల్ని పరిచయం చేశాడు. వాల్మీకిలో ఉన్నాయా ఈ మాటలు? లేవు. ఏమన్నారు? కౌసల్య ముక్తికాంత సమానాకార. ముక్తికాంతతో సమానమైన స్వభావం స్వరూపం కలిగింది కౌసల్య. ఆమె ముక్తికాంత. కౌసల్య ముక్తికాంత ఏమిటండి అంటే, అందరికీ మోక్షం ఇచ్చే జనార్దనుడు, మోక్షం ఇచ్చే జనార్దన అన్నారు. అందరికీ మోక్ష ప్రదాత అయిన శ్రీ మహావిష్ణువు ఆమె కుమారుడిగా జన్మించాడు. అందరికీ మోక్షం ఇచ్చేవాడికి తల్లి ఆమె. ఆమె ముక్తికాంత సమానాకార కాకేలా ఉంటుంది. అందుకని కౌసల్య ముక్తికాంత సమానాకార. మరి సుమిత్ర ఎవరు? నలి సుమిత్ర ఉపాసన స్వరూప. సుమిత్రకు పుట్టినవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఆదిశేషువు యొక్క అవతారం. ఆదిశేషువు శ్రీ మహావిష్ణువుకి చేసిన సేవలు అపారమైన సేవలు చెయ్యగా ఉన్నాడు. తలగడ దిండుగా ఉన్నాడు, కూర్చోడానికి ఆసనంగా ఉన్నాడు, పాదాలు పెట్టుకోవడానికి పాదపీఠంగా ఉన్నాడు, అన్ని రకాలుగా పొడుగ్గా ఉన్నాడు, పైన క్షేత్రంగా. ఇన్ని రకాల సేవలు ఆదిశేషుడు చేస్తున్నాడు. ఆదిశేషుడు అంటే సేవా స్వరూపం, అది ఉపాసన స్వరూపం. ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుడికి జన్మనిచ్చిన తల్లి కాబట్టి సుమిత్రాదేవి ఉపాసనా స్వరూప. మళ్ళీ విజయరమాకార వినయాంబుధి సుమిత్ర. విజయలక్ష్మి స్వరూపం ఆమె. వినయంతో ఉండే తల్లి ఆమె. విజయలక్ష్మి అనగానే శత్రువులను జయిస్తే కానీ విజయం లభించదు. శత్రువులను జయించడం అనేది ఒక గుణంగా ఉంటే, ఆ గుణం కలిగిన వాడు ఎవరయ్యా అంటే శత్రుఘ్నుడు.
శత్రుఘ్నుడు చేసిన యుద్ధం మనకి ఉత్తరాఖండలో కనపడదు. లవణాసురుడిని సంహరిస్తాడు శత్రుఘ్నుడు. ఇతర సమయాల్లో మామూలుగా జరిగే యుద్ధ విశేషాలు అక్కడక్కడ శత్రుఘ్నుడు వస్తుంది. అందుకని శత్రుఘ్నుడిని కన్న తల్లి కాబట్టి ఆమె విజయ రమాకార అయినా కూడా నేను ఇంత విజయాన్ని సాధించాననే అహంకారం లేకుండా వినయంతో ఉంది కాబట్టి వినయం బుద్ధి సముద్రం అంత వినయం కలిగింది. సుమిత్రని 2 సార్లు ఎందుకు చెప్పారు అంటే సుమిత్ర ఇద్దరిని కనబోతోంది అని చెప్పడానికి. కైకేయి మధుసామగానమూర్తి, మరి కైకమ్మ ఎవరయ్యా అంటే సామగానమూర్తి. సామవేద పండితులు ఎవరైనా వస్తే వారి సామవేదం గానం చేయండి అంటే ఆ సామగానం ఎలా ఉంటుందంటే శంఖనదంలో శంఖమే భరతుడిగా పుట్టాడు మనకు తెలుసు. అందుకని భరతుడిని కన్న తల్లి కైక ఎవరు అంటే మధుసామగానమూర్తి, మధురమైన సామవేద స్వరూపమే కైకమ్మ సుమా. కౌసల్య నవశరత్కాల మందాకిని, కౌసల్య శరత్కాలంలో ఉన్న గంగానది ప్రశాంతంగా ఉంటుంది. సితపుండరీకంబు శ్రీ సుమిత్ర, అందులో ఉన్న తెల్లని పద్మం సుమిత్ర అంటే స్వచ్ఛమైన సత్వగుణం కలిగింది. మందార పుష్పంబు మహిళామణి సుమిత్ర, తెల్లని మందార పుష్పం లాంటిది సుమిత్రాదేవి అంటే ఆమె స్వచ్ఛమైన మనస్సు కలిగింది. కైకేయి నువ్వు నల్ల కల్వ పువ్వు, నల్లని కలువ పువ్వు అలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందీవరం అంటారు దాన్ని. ఆకర్షణకు ప్రాధాన్యం ఉన్నది కైక విషయం చెప్పి, ప్రశాంతతకు ప్రాధాన్యం ఉన్నది సుమిత్రకు చెప్పి, నిరాడంబర స్వరూపాన్ని కౌశల్యకు చెప్పడంలో జరగబోయే కథలో వీరి స్వభావము స్వరూపము పరిచయం చేయడం పాత్ర పరిచయంలో ఒక నూతన విధానం. వాల్మీకి మహర్షి ఈ విషయాలు ఏమి చెప్పాలి. ఇలాంటి 3 భార్యలతో ఆయన జీవితం గడుపుతున్నాడండి. ఎలా గడుపుతున్నాడు? ధరణిని న్యాయ మార్గమున దంపుచు 60 సహస్ర వర్షముల్ పరమ సుఖంబునంది నరపాలుడు. నరపాలుడు అంటే రాజు, దశరథ మహారాజు గారు న్యాయ మార్గమున దంపుచు, న్యాయ మార్గాన్ని అనుసరిస్తూ 60 సహస్ర వర్షములు 60,000 సంవత్సరాలు పరిపాలించేటప్పటికి పరమ సుఖంబులంది, ఈ ధర్మాన్ని పాటిస్తూ చాలా సుఖంగా ఉన్నాడు. నేను ధర్మాన్ని పరిపాలిస్తున్నాను, ధర్మబద్ధంగా న్యాయంగా పరిపాలిస్తున్నాను అని సంతోషపడుతూ ధర్మగృహీత కామిని పరమ సుఖంబులంది, ధర్మాన్ని గ్రహించాడు, ధర్మం చేత పొందిన భార్యని పొందాడు. అంటే ధర్మం వల్ల కామసుఖాన్ని అనుభవించాడు. శత్రు నివర్హణ క్రియా పరమ సుఖంబులంది నరపాలుడు తృప్తినిగాంసడు ఇంతయు. 60,000 సంవత్సరాలు పరిపాలించిన, 3 భార్యలతో హాయిగా ఉన్నా, ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నా, ధర్మబద్ధమైన కామ్య సుఖాలు అనుభవిస్తున్నా, ధర్మబద్ధంగానే అర్థ సంపాదన చేసినా ఆయనకి తృప్తి లేదు. తృప్తి లేదని చెప్పడానికి ఈ పద్యంలో 2వ పాదంలో, 3వ పాదంలో, 4వ పాదంలో పరమ సుఖంబులంది నరపాలుడు, పరమ సుఖంబులంది నరపాలుడు 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం అలాగే ప్రారంభం. ఇంకో మాట రాయలేడు అక్కడ. 8,000 పద్యాలు రాస్తే దత్తమహర్షి. దాదాపుగా 12,800 పద్యాలు ఉన్నాయి రామాయణ కల్పవృక్షం. మరి అన్ని వేల పద్యాలు రాసిన ఇంకో పాదం రాయలేడండి. ఎందుకు ఈ మాట చెప్పాడంటే పరమ సుఖాలు పొందాడు, పరమ సుఖాలు పొందాడు అంటే ఈ పరమ సుఖాలు పొందాడు కానీ ఆయనకు సంతృప్తి లేదు, దీనివల్ల సుఖంగా లేడు, విసిగిపోయాడు. ఏ సుఖాలండి అంటున్నాడు అనమాట. ఎందుకని అంటే ఎన్ని సుఖాలున్నా సంతానం లేకపోతే అసంతృప్తి కలుగుతుంది. సంతానం లేక దశరథుడు బాధపడుతున్నాడు అనే మాట చెప్పడానికి నేపథ్యంగా ఇది తయారు చేశాడు. ఆ తర్వాత సంతానం కోసం సాధారణంగా కవులందరూ ఏం చేస్తారంటే తల్లికి కలిగే బాధను వర్ణిస్తారు. కానీ తండ్రి సంతానం కోసం ఎంత బాధపడతాడో, బిడ్డలు కావాలని ఎంత ఆరాటపడతాడో అది చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినా పసిపిల్లలు కనపడితే ముద్దుగా ఆశ్చర్యంగా చూసేవాట, వాళ్ళకి ఏదైనా కొనిచ్చేవాట. నాకు అన్నబిడ్డ కదా కొనిపెడితే బాగుంటుంది కదా అనుకునేవాట. ఎవరైనా అంగడికి వెళ్ళి వాళ్ళ బిడ్డల కోసం ఆట వస్తువులు కొంటుంటే నాకు అలా కొనుక్కునే అవకాశం ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు రాలేదు కదా అని బాధపడేవాట. అంటే మానవ మనస్తత్వాన్ని దైనందిన జీవితంలో మానవుడు ఎలా ఆలోచిస్తాడో బిడ్డల కోసం ఒక తండ్రి, ఈ విషయాలన్నీ రామాయణంలో ఉన్నాయా వాల్మీకిలో అంటే ఇవన్నీ ఆయన కల్పన. అందుకని ఆ వాల్మీకి మహర్షి చెప్పిన కథ ఆధారం చేసుకుని తన మనోగత భావాలను చెప్తూ ఒక తండ్రి బిడ్డల కోసం ఎలా ఆరాటపడతాడో చెప్పాడు అన్నమాట. ఏమైనా ఇంత ఆరాటపడితే ఏం లాభం? యజ్ఞం చేయాలి, పుత్రకామేష్టి చేయాలి, పుత్రకామేష్టి చేసే అర్హత రావడానికి అశ్వమేధయాగం చేయాలి,
సుమంత్రుడు చెప్పాడు, యజ్ఞాన్ని గురించి విన్నాడు. ఓహో, నేను యజ్ఞం చేస్తే మంచిది కదా, ఈ యజ్ఞ ఫలంగా నాకు బిడ్డలు కలుగుతారు, పుత్రకామేష్టి చేద్దాం అని సంకల్పించాడు. మహారాజు గారు డాబా మీదకి వెళ్ళాడు, తన సౌధ ఉపరి భాగం మీదకి వెళ్ళాడు. ఆనాడు పూర్ణిమ కాబోలు, వెన్నెల ఉంది, చంద్రుడు కనిపిస్తున్నాడు. చంద్రుడిని చూశాడు. ఎప్పుడు చంద్రుడు కవుల దృష్టిలో పడ్డాడో తెలియదు కానీ ఏనాటి నుంచో ఈనాటి వరకు చంద్రుడిని గురించి కవిత్వం ఆయన కవి లేడు. ప్రతి కవి చంద్రుడి గురించి రాస్తాడు. కవిత్వం రానివాడు కూడా చంద్రుడిని చూసి పరవశించిపోతాడు. పసిపిల్లవాడు చందమామను చూసి ముచ్చటపడతాడు, వృద్ధులు చందమామను చూసి సంతోషిస్తారు, కొత్తగా పెళ్ళైన వాడు సరే. అందుకని చందమామని పిలిచి వాళ్ళ కథంతా కూడా చెప్పుకున్న నాయకులు కూడా మనకు తెలుసు. అందుకని చందమామ అందరికీ కావాల్సిన వాడు. ఈ దశరథ మహారాజు కూడా ఆకాశంలో తలపైకి చూసేప్పుడు చందమామ కనపడ్డాడు. చందమామ ఎలా కనిపించాడు ఆయనకి అంటే, ఏమయ్యా దశరథ మహారాజా, యజ్ఞం చెయ్యాలనుకున్నావు కదా, దానికి ఏర్పాట్లు చేస్తున్నావు కదా, ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి కనుక్కురమ్మన్నారు మా దేవేంద్రుల వారు. దేవలోకం నుంచి దేవేంద్రుడు తాను స్వయంగా రాకుండా ఐరావతం అనే ఏనుగుని పంపించాడు. ఐరావతం తెల్లగా ఉంటుంది. ఆ ఐరావతమా అన్నట్లుగా ఉన్నట్ట చంద్రుడు. క్రతుయత్నము ఎంత దూరము వచ్చెనో చూడ, వెల్ల ఏనుగు అంటే తెల్లని ఏనుగు ఐరావతం. వజ్రాన్ని ఆయుధంగా కలిగిన ఇంద్రుడు వజ్రి పంపించెనొక్కో, యజ్ఞాగతునకు నారాయణునకు ముంగదలి పాంచజన్యంబు తరలెనొక్కో. యజ్ఞం చేస్తే జరగబోయేది ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువే కుమారుడుగా జన్మిస్తాడు. అంటే మహావిష్ణువు రాబోతున్నాడు. ఈ యజ్ఞం వల్ల రాబోయే శ్రీ మహావిష్ణువు కంటే ముందుగా ఆయన చేతిలో ఉన్న పాంచజన్యం వచ్చిందా అన్నట్లుగా తెల్లగా ఉన్న చంద్రుడు కనపడుతున్నాడు. యాగఫలం పైన అమృత కుంభం. ఈ యజ్ఞం చేస్తే తర్వాత ప్రజాపక్షి పురుషుడు వచ్చి ఒక అమృత పాత్ర ఇస్తాడు. మింట ప్రాగ్దిశ భయనొక్కో, తర్వాత ఎప్పుడో ప్రజాపక్ష పురుషుడు ఇవ్వబోయే అమృత భాండం నేనే అన్నట్లుగా చెప్పడానిక అన్నట్టు చంద్రుడు ఆకాశంలో కనపడుతున్నాడు తూర్పు దిక్కున. చంద్రుడు అమృతం ఉందని అమృతకరుడు, సుధాకరుడు ఇలాంటి పేర్లు మనం చెప్తాం. అంటే ఒక చంద్రుడిని ఇన్ని రకాలుగా ఊహ చేశాడు. ఒకే చంద్రుడు దశరథ మహారాజు గారికి ఇన్ని రకాలుగా కనపడ్డాడు. ఇప్పుడు ఇలా కనపడ్డాడు కదా అని ఎప్పుడు ఇలా కనపడుతున్నాడా అంటే, యజ్ఞం ప్రారంభించాడు, యజ్ఞం చేయాలనే సంకల్పం కలిగినప్పుడు ఇప్పుడు ఇలా కనపడ్డాడు. యజ్ఞం ప్రారంభించాడు, యజ్ఞం పూర్తిగా వస్తుంది. ఇంకా రేపో మాపో తన యజ్ఞం ఫలిస్తుంది. ఎవరో వచ్చి తనని కరుణిస్తారు, తనకు సంతానం కలగబోతోంది, చాలా ఆనందంగా ఉంది. అనుకున్న యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతోంది. ఆయన చాలా ముచ్చటపడ్డాడు, మురిసిపోయాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు కూడా కాస్త విశ్రాంతిగా ఉంది కదా అని ఒంటరిగా ఆ సౌధోపరి భాగానికి ఆకాశంలో చివరి అంతస్తు మీదకి వెళ్ళాడు. తన సౌధంలో ఆకాశం ఒక చూస్తూ మళ్ళీ చంద్రుడు కనపడ్డాడు. ఇప్పుడు కూడా విశ్వనాథుడు కనపడబట్టే కనపడతాడు, వద్దంటే మానేస్తాడు. కవి ఇష్టం కదా కావ్యంలో. అప్పుడు కూడా చంద్రుడు కనపడ్డాడు. ఈసారి కనపడిన చంద్రుడు ఎలా ఉన్నాడు? ఇదివరకు చంద్రుడు పాంచజన్యంలా ఉన్నాడు, ఐరావతంలా ఉన్నాడు, అంటే తెల్లగా ఉన్న వస్తువులు. ఈసారి చంద్రుడు ఎలా ఉన్నాడంటే, ఈ యజ్ఞం ఫలిస్తుంది, ఎవరో వస్తారు, నాకేదో ప్రసాదం ఇస్తారు, దానివల్ల నాకు సంతానం కలుగుతుందనే ఆలోచనలు మనస్సునిండా ఉన్నాయి. కనపడిన చంద్రుడు ఒకడే అయినా యజ్ఞం చెయ్యాలనే ఆలోచనతో ఉన్నప్పుడు యజ్ఞ సంబంధమైనవన్నీ కనపడ్డాయి చంద్రుడు. ఇప్పుడు యజ్ఞ ఫలంగా బిడ్డలు కలుగుతారనే ఆలోచన వచ్చినప్పుడు ఆ చంద్రుడు ఎలా ఉన్నాడంటే, పొనరబోర్కాడించి ఉయ్యల తొట్టెలో పండబెట్టిన పసిపాపవోలే. అప్పుడే స్నానం చేయించి చక్కగా పౌడర్ చేసి ఉయ్యాల్లో అప్పుడే పుట్టిన పసిపాపను పెడితే ఎంత ముద్దుగా తెల్లగా ఉంటుందో అలా ఉన్నాడు ఆ చంద్రుడు. వీధులం బడి తిరిగి కొంచెం పెద్దవాడైన తర్వాత బూదియ మైదల్లో కొని పరువులం పెట్టు కుర్రవోలే. కాస్త నరకొచ్చిన తర్వాత వీధుల్లో పరిగెత్తి ఒళ్ళంతా మట్టి పూసుకొని ఉంటే ఆ పిల్లవాడు ఎలా ఉంటాడో అలా తెల్లగా ఉన్నాడు చంద్రుడు. అన్నమ్ము దించు మోవంతయు పెరుగన్నమ్మును చేసి కొనెడు బొట్టెవోలే. అన్నం తినేప్పుడు పిల్లలు మొహం అంతా పెరుగన్నం చేసుకుంటారు, తెల్లగా ఉంటుంది. ముఖం అంతా పెరుగన్నం చేసుకున్న పసిపిల్లవాడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు చంద్రుడు. చిట్టి తలంటి పోసెదనన్న అందక తొలంగి పరుగులు పెట్టు ఉలిపివోలే. ఒరే అబ్బాయి తలంటి పోస్తాడు రారా అంటే దొరకకుండా పరుగు తీస్తాడు. ఆ పరుగు పెట్టే పిల్లవాడు ఎలా ఉంటాడో చంద్రుడు అలా కదులుతున్నాడు.
వెల్ల దుస్తులు కట్టించి వీధులన్ షికారు పంపిన రాజకుమారునే. తెల్లని రాజదుస్తులు వేసి రాజకుమారుణ్ణి సరదాగా ఆయన మంది మార్బలంతో సహా రాజవీధుల్లో షికారు పంపిస్తే ఆయన రాజవీధిలో తిరుగుతుంటే ఎలా ఉందో చంద్రుడు ఆకాశ వీధిలో అలా తిరుగుతున్నాడు అని ఇలా వర్ణించాడు. అంటే ఒకే చంద్రుడు దశరథ మహారాజు గారికి, ఒకే దశరథుడికి ఒకే చంద్రుడు ఒకసారి అలా ఇంకోసారి ఇలా కనిపించాడు. ఇలా చంద్రోదయ వర్ణన ఈ కావ్యంలో చాలా విశేషంగా విశ్వనాథ వారు బాలకాండలో చూపించారు. దీనికి మూలం లేదు. చంద్రుడు కనిపించాడని కానీ వాల్మీకి మహర్షి చెప్పలేదు. ఆ కనిపించిన చంద్రుడు ఇలా ఉన్నాడని చెప్పలేదు. తర్వాత యజ్ఞం చేస్తే ఏ యజ్ఞం చేసినా మన సంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా అన్నదానం చేసి తీరాలి. అన్నం పెట్టకపోతే యజ్ఞం చేసి ప్రయోజనం లేదు. అందరికీ అన్నం పెట్టాలి. మహారాజు గారు యజ్ఞం చేసినంత కాలం వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. అన్నదానం నిరంతరం జరిగింది. యథా రాజా తథా ప్రజా అన్నట్లు ఆ అయోధ్య నగరంలో ప్రజలందరూ కూడా కేవలం రాజుగారు చేసే అన్నదానం జరిగే చోటికి అందరూ వెళ్ళగలరో లేదో అని వీళ్ళు కూడా అన్నదానం చేయడం మొదలుపెట్టారు. అక్కడ దాకా వెళ్ళగలరో లేదో వెళ్ళి యజ్ఞం చూసి వస్తారు, ఆ వేళకి వీళ్ళకి కుదురుతో లేదో, ఏమండి అక్కడికి వెళ్ళారు బాగానే ఉంది, భోజనం చేశారో లేదో, మీ ఊరు వెళ్ళిపోతున్నారు కదా, మా ఇంట్లో భోజనం చేశారండి. ఇంట్లో వాళ్ళు అందరూ భోజనాలు పెట్టారట. గోదావరి తీరంలో పుష్కరాలు వచ్చినప్పుడు అన్ని ఇళ్లలో అన్నదానం జరిగినట్లుగా అశ్వమేధ యాగం జరుగుతున్నప్పుడు, పుత్రకామేష్టి యాగం జరుగుతున్నప్పుడు అయోధ్య నగరంలో ప్రజలందరూ రాజుగారితో సమానంగా వాళ్ళు కూడా అన్నదానాలు చేశారు. ఆ అన్నదాన వైభవం ఎలా ఉంది వర్ణించారు విశ్వనాథ్. పాకము రమ్యము ఆదర పాకము రమ్యతరము. వంటలన్నీ రుచిగా ఉన్నాయి, ఆదరించిన విధానం మరింత రుచిగా ఉంది. వంట ఎంత రుచిగా ఉన్నా సరిగ్గా ఆదరంగా పెట్టకపోతే ఆనందం కాకపోతే. ఇలా మొదలుపెట్టి వంటలు ఎలా చేశారండి అంటే ఆయన కొంచెం హాస్యాన్ని మేళవించి తింటున్నారు. బాగా ముక్తాయాసంగా ఉంది. వీళ్ళు వద్దంటే వినకుండా వడ్డించేస్తున్నారు. వడ్డించేస్తుంటే ఇలా చెయ్యి అడ్డు పెట్టి వద్దండి అంటే వినకల్లా ఇక్కడ చేయబెడితే పక్కన వేస్తున్నారు, ఇక్కడ చేయబెడితే ఇటు పక్క వేస్తున్నారు, రెండు చేతులు అడ్డు పెట్టినప్పుడు యువతల పక్క నుంచి వేస్తున్నారు, చేతి మీద పడ్డా వేస్తున్నారు. రకరకాల పదార్థాలు తెచ్చి అవన్నీ ఎలా తినడం కష్టం కదా. ముక్తాయాసంగా ఉంది, ఇప్పటికే ఎక్కువ తినేసాం. అందుకని విస్తరికి అడ్డంగా ఇలా పడుకుంటే గానీ ఆపటం లేదు వడ్డించేవాడు. విస్తరి మీద వంగబడ వేయక మానెదరే మసూదకుల్. విస్తరి మీద అడ్డంగా పడుకుంటే గాని వడ్డించడం ఆపటం లేదు. పోయి పడుకుందామంటే విస్తరి మీద వంగుటకు వెన్నును వంగదు పొట్ట వంగదు. ఇప్పుడు బాగా తినేశాడు కాబట్టి ముక్తాయాసంగా ఉంది, పొట్ట బరువుగా ఉంది, వంగలేకపోతున్నాడు. వంగకపోతే వాడు వడ్డించడం మానడు, వంగుదామంటే పొట్ట వంగటం లేదు. ఎంత చమత్కారంగా వర్ణించారు. అంటే ఇంత ఆదరంగా వాళ్ళు భోజనాలు పెట్టారు. యథా రాజా తథా ప్రజా. వాళ్ళు ఎలా ఆదరించారంటే అర్ధరాత్రి వచ్చినా కూడా తలుపు తీసి రండి పర్వాలేదు భోజనం పెడతాం అనేవారు. కాస్త మంచినీళ్ళు ఇవ్వండి దాహంగా ఉంది ఎవరైనా అడిగితే మజ్జిగ ఇచ్చేవారు. మంచినీళ్ళు అడిగిన వాళ్ళకి మజ్జిగ ఇచ్చేది. ఏదైనా ఒక అరటిపండు పెట్టండి చాలు అంటే వాళ్ళకి భోజనం పెట్టేవాడు. ఇప్పుడే గుండిగా దింపినారము పొడి పొళ్ళాడు ఈ అన్నము తినుడు. పొడి పొళ్ళాడుతుందండి, ఇప్పుడే తీసామండి గుండిగా, తినండి సార్ రండి అంటున్నారు. పూర్ణము లేకుండా పునుకులుగా వేసి తిని కరకరలాడు తినుడు వీని. పూర్ణం ఉంటే మీకు అరగదంటారేమో, అందుకని ఒట్టి పునుకులుగా వేసామండి, కరకరలాడుతున్నాయి, బాగా ఉంది తినండి. ఇది తెలుగు వాళ్ళ ఆతిథ్య మర్యాదలు మనస్సులో పెట్టుకుని వాల్మీకి మహర్షి చెప్పకపోయినా విశ్వనాథ వారి రచనలో ఇవన్నీ కనబడుతుంది. కాలుచున్నదిగా బోలు క్షీర అన్నము ఇది దొన్నెలను తెచ్చి ఇత్తునుండు. ఇది గట పెరుగు మీరింక కొంచెము వేసుకొనుడు చలువ చేయును కదండి. ఇది గట పెరుగండి, కాస్త వేసుకోండి, మీకు చలువ చేస్తుంది. తెలుగు లోగిళ్లలో మనకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు చేసే ప్రేమతో ఆప్యాయతతో కూడిన మర్యాదలు ఎలా ఉంటాయో అవన్నీ చూపించి విశేషంగా వాటిని వర్ణించారు విశ్వనాథం. ఇలా యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞానికి జటాయువు కూడా వచ్చాడు అని చెప్పారు యజ్ఞం జరిగినప్పుడు ఈ కార్యక్రమాల్లో. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. జటాయువు రావడం ఏంటండి అంటే జటాయువుకి దశరథుడికి ఒక మైత్రి ఉంది. ఇది రామాయణంలో అరణ్యకాండలో కానీ మనకు దొరకదు, కానీ దాన్ని బాలకాండలోనే ప్రస్తావన చేశారు. జటాయువును వచ్చావయ్యా, చాలా సంతోషం, ఈ నాటికి వచ్చావు, చాలా ఆనందంగా ఉంది అని జటాయువుని చాలా ప్రేమగా దశరథ మహారాజు గారు పలకరించడం, జటాయువు చాలా సంతోషపడడం, ఉండమని ఎంత బతిమాలా కూడా ఎక్కువసేపు నేను ఉండకూడదు ఇక్కడ, వెళ్ళిపోవాలి అని జటాయువు వెళ్ళిపోవడం, ఇలాంటి విశేషాలన్నీ వర్ణించారు చాలా చమత్కారంగా. ఇక
యజ్ఞం పూర్తయింది, ప్రజాపత్య పురుషుడు ఆవిర్భవించాడు. ప్రజాపత్య పురుషుడు వచ్చి పాయస పాత్ర ఇచ్చాడు. ఆ పాయసం భార్యలకు పెట్టాడు. ఈయన పిల్లలు పుట్టారు, కథ మనకు తెలుసు. ప్రజాపత్య పురుషుడు వచ్చినప్పుడు ఆయన వర్ణించాల, ఆయన చేతిలో ఉన్న పాయస పాత్రని వర్ణించాల, ఆ పాయస పాత్రలో ఉన్న పాయసాన్ని వర్ణించాల. దేన్ని వర్ణించారంటే ఆ పాయస పాత్రలో ప్రవేశించిన భగవత్ తత్వాన్ని వర్ణించారు. అలాంటి భగవతత్వాన్ని తన చేతిలో పాయస పాత్రగా పట్టుకున్న ప్రజాపత్య పురుషుడు కనపడుతున్నాడు ఎదురుగా దశరథ మహారాజు గారికి. మరి అంతటి వాడు దేవలోకానికి చెందినవాడు భూలోకానికి వస్తే ఆ వెలుగు ఎలా ఉంటుంది? కళ్ళు జిగేలుమంటాయన్నమాట. అంత కాంతి ఉంది. కాంతి బాగా ఉన్నప్పుడు కనపడాలి, కానీ కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కళ్ళు నిలబెట్లు కలిపి ఏమీ కనపడకుండా ఎలా పోతుందో అలా అంతటి మహానుభావుడు కనపడితే ఒక గుడ్డితనం ఆవరించింది. కళ్ళు మిరుమిట్లు కలిపి మూతలు పడుతున్నాయి కానీ ఏం కనిపించట్లేదు. అది ఎలా ఉంది అంటే కుల్యంబూల ముంగి కనులు తెరచినట్లు కాననయ్యే. ఒక నదిలో స్నానం చేయడానికి వెళ్ళినవాడు నదిలో మునిగాడు, కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే ఏం కనపడుతుంది? చుట్టూ నీళ్లే ఉంటాయి, ఏం కనపడదు. కళ్ళు తెరిచినా ఎలాగైతే నదిలో మునిగిన వాడికి ఏమీ కనపడదో, ప్రజాపత్య పురుషుడు తన కోరిక మన్నించి తనకు సంతాన ప్రాప్తి కలగడానికి వీలైన అద్భుతమైన పాయసాన్ని ప్రసాదంగా ఇవ్వడానికి సాక్షాత్కరించాడన్న ఆనంద సముద్రంలో మునిగిన దశరథ మహారాజు గారికి అంతటి దివ్య కాంతులతో ప్రజాపత్య పురుషుడు కనపడ్డా కూడా ఏం కనిపించట్లేదు. ఎలా ఉన్నాడు ఆ ప్రజాపత్య పురుషుడు? జనపతి కరస్థమకు పాయసమునదొచ్చే. జనక దశరథ మహారాజు గారికి ఒక పాయస పాత్ర ఇచ్చాడు. జనపతి అంటే రాజు. ఆ రాజుగారి చేతికి ఒక పాయస పాత్ర ఇచ్చాడు దశరథ మహారాజు గారు. ఆ పాయస పాత్రలో ఒక ఆయన ప్రవేశించాట. ఎవరా ప్రవేశించిన వాడు అంటే మృదిపుదాకు సజ్జ మునులు జోదియ ఆళిమై గోర్చు సుమాళి ఒకడు ప్రామింకు చిట్ట చివళ్లలో అసురలందోరించునట్టి కటారి ఒకడు ప్రామరి క్రీడ పాఠము ముసలులవుమునచే చదివించు కోరడొకడు పాలవెల్లికరళ్లపై వెలికింతలై కాలివ్రేల్చీకెడు కందొకండు పసిమి అయి గాలికి రాలిపడిన ఒక్క నలుసు నివ్వరి ముల్లైన వెలుగొకండు స్థూలమై వచ్చి తాను తా సూక్ష్మమగుచు జనపతి కరస్థమకు పాయసమునదొచ్చే. స్థూలము అంటే బాగా పెద్దదిగా ఉంది, సూక్ష్మము అంటే చిన్నదైపోయింది. క్రమంగా చిన్నదైపోతూ వచ్చి పాయసంలో ప్రవేశించింది. అంత పెద్దవాడు పరమేశ్వరుడు భగవంతుడు ఈ పాయస పాత్రలో ప్రవేశించాలంటే చిన్నవాడు అవ్వాలి. పెద్దవాడైన వాడు క్రమంగా తగ్గుతూ వచ్చాడు అనమాట. ఎంత పెద్దవాడయ్యా ఆయన అంటే మృది పృదాకు సజ్జ. ముది అంటే ముసలి, పృదాకు అంటే పాము, అంటే ఆదిశేషం అనమాట. ఏనాటిదో అయిన ఆదిశేషం. దాన్ని సెయ్యగా చేసుకుని హాయిగా పడుకుని మహర్షులందరూ ప్రశంసిస్తుంటే ప్రశాంతంగా ఉన్న శ్రీ మహావిష్ణు స్వరూపుడు. చాలా పెద్దవాడు, పెద్ద క్షీరసాగరం, ఆ మధ్యలో ఆదిశేషువు పాన్పు, ఆ మీద పడుకున్న విష్ణువు, చాలా పెద్ద సెట్టింగ్ అనమాట. ఆ తర్వాత ప్రామింగు చిట్ట చివళ్లలో అసురుల దోరించునట్టి కటారి ఒకడు. రాక్షసులందరినీ సంహరించడానికి ఖడ్గాన్ని చేతపట్టి వచ్చినవాడు. మన మనస్సులో ఉండే రాక్షస గుణాలన్నీ తొలగించడానికి జ్ఞానస్వరూపుడుగా వచ్చిన ఉపనిషత్తులలో కనపడే పరమాత్మ తత్వం. ప్రామర్వి క్రీడ పాఠము ముసలులవు మునులచే చదివించు పోరడొకడు. మర్రి చెట్టు కింద కూర్చుని తనకంటే వృద్ధులైన వారికి ఆధ్యాత్మిక బోధ చేస్తున్న గురుస్వరూపుడుగా ఉన్న ఒక బాలుడు. ఈయనేమో చిన్నవాడు, శిష్యులందరూ ముసలివాడు, పెద్దవాడు. అనగానే మనకు వెంటనే దక్షిణామూర్తి గుర్తుకొస్తాడు. దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు. వర్ణిస్తున్నది విష్ణుమూర్తిని. విష్ణు తత్వం పాయసంలోకి వచ్చింది. విష్ణువు 4 రూపాలతో రామలక్ష్మణ భరత శత్రువు మీదుగా పుట్టబోతున్నాడు, కథలో మనకు తెలుసు. కానీ ఇక్కడ దక్షిణామూర్తిని స్ఫురింపజేస్తున్నారు విశ్వనాథ వారు. అంటే విష్ణువు వేరు, శివుడు వేరు అని పొరపాటును కూడా అనుకోవద్దు అని చెప్పడం కోసమే ఆయన ఈ మాట చెప్తారు. ఈ దక్షిణామూర్తిగా వచ్చిన బాలుడు చిన్నవాడు, ఇంకా చిన్నవాడు అనమాట. ఉపనిషత్ తత్వాన్ని ఆధారంగా చేసుకుని కనపడ్డ పెద్దవాడు. ఆయన ఆదిశేషువు మీద పడుకున్న విష్ణుమూర్తి కంటే చిన్న రూపం, అంతకంటే చిన్న రూపం దక్షిణామూర్తి రూపం. పాలవెల్లి కరళ్లపై
వెలికింతలై కాలివేల్చి కెడు కందొకండు కరారవిందేన ముఖారవిందం కరారవిందేన పదారవిందం ముఖారవిందే విలివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మన సంస్మరామి. ఆ తామరాకు మీద పడుకుని తన కాలి బొటనవేలు తానే నోట్లో పెట్టుకుని చీకుతూ ఉన్న ఒక పసిపిల్లవాడు చూపిస్తారు కృష్ణుడు మనకి. కరుణశ్రీ గారు చమత్కారంగా చెప్పారు, ఎందుకంటే ఆ కాలి బొటనవేలు నోట్లో పెట్టుకున్నాడు బాలకృష్ణుడు అంటే అందరూ పరమాత్మ నీ పాదతోటి చాలా గొప్పదంటారు కదా, ఇది ఎంత గొప్పదో ఒకసారి చూద్దామని నోట్లో పెట్టుకున్నాడు పసిపిల్లవాడు కాబట్టి చమత్కారంగా చెప్పారు. అలా ఆ పిల్లవాడు మరి దక్షిణామూర్తి కంటే ఇంకా చిన్నవాడు, ఇంకా చిన్న రూపం అనమాట. ఆ తర్వాత పసిమియై గాలికి నిరాలి పడిన ఒక్క నలుసు నివ్వరి ముల్లైన వెలుగొకండు. ఆలయానికి వెళ్ళినప్పుడు మనకి మంత్రపుష్పం చదివేటప్పుడు నీవార శూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా సరిగ్గా అది మధ్యలో పెట్టారు. అనూపమా, అణువు కంటే సూక్ష్మమైన అణువు సుమా పరమాత్మతత్వం. నీవార శూకవత్తన్వి, నీవార శూకము అంటే వరిముళ్ళు చివరి భాగం ఎంత సన్నగా ఉంటుంది. పసినియై అది పచ్చగా ఉంటుంది కానీ పీతా భాస్వతి అన్నారు. అనూపమా చిన్నదిగా ఉంటుంది. ఒక్క నలుసు నివ్వరి ముల్లైన వెలుగొకండు స్థూలమై వచ్చి తా సూక్ష్మమగుచు జనపతికరస్థమగు పాయసమునజొచ్చే. అంటే ఈ పాయసంలో ఉన్నది విష్ణుతత్వమే, భగవతత్వమే. ఈ పాయసాన్ని, ఈ పాయస పాత్రలో ప్రవేశించిన ఈ విష్ణుతత్వాన్ని చాలా రకాలుగా వర్ణించారు. ఒకే విష్ణుతత్వాన్ని చాలా రూపాలుగా వర్ణించారు. అసుర కన్యా కంఠహార మంగళ సూత్ర కర్తన కేళి సూర్యవాటు. ఈ మహారాజు గారి చేతిలో ప్రాజాపత్య పురుషుడు ఇచ్చిన పాయస పాత్రలో చేరిన వాడు ఎవరయ్యా అంటే రాక్షస స్త్రీల మంగళసూత్రాలను హరించడానికి ఖడ్గాన్ని పట్టుకుని వస్తున్న విష్ణుమూర్తి స్వరూపుడు. అంటే అసుర సంహారం చేయడానికి రామచంద్రమూర్తి రూపంలో అవతరించబోతున్నాడు సుమా విష్ణువు. అందుకని అంశస్వరూపంగా ఈ పాయస పాత్రలో ప్రవేశించాడయ్యా. ధనుజవాపి కేళివన సర్వతో భద్రతా హనుపై పావకోడు. రాక్షసులకి పెద్ద బావి ఉంది. ఆ బావి దగ్గర మంచి వేదిక ఏర్పాటు చేసుకుని వాళ్ళు హాయిగా ఉన్నారు, సర్వతో భద్ర భావం ఉంది. అలా ఉన్నప్పుడు ఆ రాక్షస స్త్రీలందరూ చాలా ఆనందిస్తున్నారు. వాళ్ళకి మాకేమీ ఇంకా ఢోకా లేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ భద్రత అనే దాని మీద వాళ్ళకి మాకు ఇంకా ఢోకా లేదు, మనకి తిరుగు లేదు, మన రావణాసుడి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, మనమంతా ఎదురు లేకుండా ఉన్నామని రాక్షసులు విర్రవీగుతున్నప్పుడు ఆ రాక్షసుల దవడ మీద చాచిపెట్టి ఒక దెబ్బ కొడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అందులోకి వచ్చిన వాడు. అంటే రాక్షస సంహారం కోసం పరమాత్మ రాబోతున్నాడు. ఇక్కడ చమత్కారం ఏంటంటే హనువు అంటే దవడ, భద్రత హనుపై పావకోడు. పావకోడు అంటే చెప్పులు. ఆ చెంపని ఆ రాక్షసుల భద్రత అనే చెంప మీద చెప్పు దెబ్బ కొట్టినట్టు ఉన్నాడు అనమాట రాబోయేవాడు రాముడు. ఇక్కడ హనువు అంటే దవడ. హనుమని ఎందుకు ప్రయోగించాడంటే రాక్షసుల మీద మొదటి దెబ్బ కొట్టిన వాడు రాముడి కంటే ముందు లంకానగరానికి వెళ్ళిన ఆంజనేయుడు. హనుమంతుడిని గుర్తు చేయాలన్నమాట. హనుము అంటే దవడ అనే అర్థంతో పాటు వెంటనే మనకి హనుమంతుడు స్ఫురిస్తాడు కాబట్టి ఇక్కడ దవడ అనడానికి ఎన్నో పదాలు ఉన్నా ఈయన హనువు అని ప్రయోగిస్తాడనమాట. హనువుపై పావకోడు చెప్పు దెబ్బ లాంటి వాడు. ముని ధర్మ కర్మ నిర్మూలనోప్యుపకంఠ దేశములకు కాని దిగులు. మహర్షులు ప్రబోధించే ధర్మానికి విరుద్ధంగా రాక్షసులు ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి దిగులు పుట్టించేందుకు రాబోతున్నాడు ఒక మహానుభావుడు అని ఇలా పాయస పాత్రలో ఉన్న పరమాత్మతత్వాన్ని ఆయన వర్ణించాడు. క్షీరాబ్ధి తరగలో శ్రీపయోధరములో తొలిబాము పొలసులో తూపుశయ్య ఇల్లు వైకుంఠమందమౌనింద్ర హృదయమందో తన దహరాకాశమందో అయిన మూర్తి. ఆ స్వామి ఎలాంటి వాడు అంటే ఈ పాయస పాత్రలో ప్రవేశించిన వాడు. క్షీరాబ్ధి తరగలో శ్రీపయోధరములో తొలిబాము పొలసులో తూగు శయ్య. ఆయనకు శయ్యగా ఉన్నది క్షీర సముద్రం మీద ఉన్న ఆదిశేషువా లేక లక్ష్మీదేవి వక్షస్థలమా తెలియదు మనకి. అంటే ఆదిశేషువు మీద పడుకుని క్షీరాబ్ది మధ్యలో ఉండి క్షీరసాగరం మధ్యలో ఉండి లక్ష్మీదేవికి భర్తగా ఉన్న శ్రీ మహావిష్ణువు రాబోతున్నాడు అనమాట. చదువ వెన్నెల చాలో మలయునెండల వాలో
అగ్గిమంటల డాలో నిగ్గు చూపు. ఆయన చూపు ఎలా ఉంది అంటే చలువ వెన్నెల చాలో, వెన్నెల చలనం ఉంది ఆ చూపుల్లో. మలయు నెండల వాలో, మంట మండించే ఎండలు ఉన్నాయి. అగ్గిమంటల డాలో, అగ్గిమంటలు ఉన్నాయి. అంటే సూర్య చంద్ర అగ్నినేత్రుడైన పరమాత్మ రాబోతున్నాడు సుమా. అందుకని ఆ చూపు అలా ఉంది అని వర్ణించి విష్ణుతత్వాన్ని అనేకమైన కోణాల్లో వర్ణించి ఆ విష్ణుతత్వమే జనపతికరస్థమగు పాయసమునజొచ్చే. ఒక చంద్రుణ్ణి ఎన్ని రకాలుగా వర్ణించారో, ఒక్క పాయస పాత్రలో ప్రవేశించిన ప్రాజాపత్య పురుషుడిచ్చిన పాయస పాత్రలో ప్రవేశించిన విష్ణు తత్వాన్ని కూడా అన్ని రూపాలుగాను వర్ణించారు. ఇలా వర్ణించి బాలకాండలోని మొదటి ఖండాన్ని పూర్తి చేశారు. ఒక్కొక్క కాండని 5 ఖండాలుగా విభాగం చేసి విశ్వనాథ వారు 30 ఖండాలుగా రచించారు. ప్రతి ఖండంలో దాదాపుగా 400 పద్యాలకు పైన ఉంటాయి. మొదటి ఖండం ఇష్టి ఖండం. ఇష్టి అంటే యజ్ఞం. యజ్ఞము, ప్రజాపత్య పురుషుడు రావడం, ప్రసాదం ఇవ్వడం, ఈ కథకు సంబంధించిన వృత్తాంతం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కథ చెప్పారు కాబట్టి దానికి ఇష్టి ఖండం అని పేరు పెట్టారు. తర్వాత రాముడు పుట్టాడు, లక్ష్మణుడు పుట్టాడు, ముందు భరతుడు పుట్టాడు, తర్వాత శత్రుఘ్నుడు పుట్టాడు. ఈ వృత్తాంతం అంతా ఉంది. అవతరించాడు పరమాత్మ, అందుకని రెండవది అవతార ఖండం. మూడవ ఖండం అవతరించిన రాముడు యజ్ఞరక్షణ కోసం విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్ళి యజ్ఞరక్షణ చేసి ఊరుకోక అక్కడి నుంచి మిథిలా నగరానికి వెళ్ళాడు. వెళ్లే దారిలో అహల్యకు శాప విమోచనం కలిగించాడు. అహల్య శాప విమోచన ఘట్టం చాలా ముఖ్యమైనది. అందుకని అహల్యాఖండం అని ఆ కథాభాగానికి పేరు పెట్టారు. ఆ తరువాతది శివధనుస్సుకు సంబంధించిన విశేషాలను తెలియజేసే ఖండం. ధనుర్భంగ విశేషాలు ఉన్న ఖండం, అందుకని దానికి ధనుఖండం అని పేరు పెట్టారు. చివరిది సీతారామ కళ్యాణం బాలకాండం, అందుకని దానికి కళ్యాణ ఖండం. ఇష్టిఖండము, అవతార ఖండము, అహల్యాఖండము, ధనుఖండము, కళ్యాణ ఖండము అని ఒక బాలకాండని 5 భాగాలు చేసి వర్ణించారని. ఇలాగా ప్రతి కాండని కూడా 5 భాగాలు చేసి వర్ణించారు. 5 ఖండాలుగా, అంటే 30 ఖండాలు ఉన్నాయన్నమాట రామాయణ కల్పవృక్ష కావ్యంలో. 6 కాండాల్లోనూ 6 30 ఖండాలు. ఒక్కొక్క ఖండంలో దాదాపుగా 400కు పైన పద్యాలు. అలా విస్తృతంగా రామాయణ కథని వివరించి వాల్మీకి మహర్షి చెప్పని చాలా విషయాలు వర్ణన రూపంలో, కల్పన రూపంలో అందిస్తూ అవతార ఖండ రచన చేశారు. ఇష్టిఖండం తర్వాత అవతార ఖండం. అవతార ఖండం అంటే అవతరించాలి కదా, రాముడు పుట్టాడని చెప్పేస్తే అయిపోతుంది. అలా చెప్పలేదు ఆయన. రాముడు పుట్టడం కంటే ముందు ఏం జరిగిందో చెప్పారు. రాముడు భూమి మీదకు వస్తాడు, దశరథ మహారాజు గారి కుమారుడిగా జన్మిస్తాడు అనే విషయం అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు రాముడు రాబోతున్నాడు, రాముడి రూపంలో శ్రీ మహావిష్ణువు రాబోతున్నాడు అని అందరికంటే ముందు ఎవరికి తెలుస్తుంది? విష్ణుమూర్తి దగ్గర ఉండే వాటికి తెలుస్తుంది. ఏమున్నాయి విష్ణుమూర్తి దగ్గర? ధనుస్తుంది, కౌమోదకి అనే గద ఉంది, శంఖ చక్రాలు ఉన్నాయి. వాటికి తెలిసిందిట, ఓహో మా స్వామి భూలోకానికి వెళ్ళిపోతున్నాడు రాముడి రూపంలో, మరి మనం ఇక్కడుంటే ఏం ఉపయోగం? ఆయనకి సేవ చేయడానికి కదా మనం ఉన్నాం, కాబట్టి మనం కూడా వెళ్ళిపోవాలి అని అవన్నీ అనుకున్నాయి. అవి అనుకోవడం ఏంటండి? మనుషులు అనుకోవచ్చు కానీ శంఖం అనుకుంటుందా, చక్రం అనుకుంటుందా, ధనుస్సు అనుకుంటుందా అంటే అనుకుంటాయి. వాటికి ప్రాణశక్తి ఉంది కానీ అవి జడ పదార్థాలు కావు. ఎవరు చెప్పారు జడ పదార్థాలు కావాలి? విశ్వనాథ్ గారు డవాయిస్తే సరిపోతుందా అంటే గజేంద్ర మోక్షణ కథ చెప్పి, తన వెంట లచ్చి వెంట అవరోధవ్రాతను దాని వెనుకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖ చక్రనికాయంబును. పోతన్న గారు చెప్పాడు. ధనుస్సు దానంతరదే బయలుదేరింది, కౌమోదకి అంటే గద దానంతరదే బయలుదేరింది, శంఖము పాంచజన్యం తనంతర తానే బయలుదేరింది, చక్రం సుదర్శనం తనంతర తానే బయలుదేరింది. వీటన్నింటినీ ఎవరో చేత్తో పట్టుకుని తీసుకువెళ్తే మాత్రమే వచ్చే జడ పదార్థాలని మారణాయుధాలు కావు సుమా. వాటిలో కూడా విష్ణు అంశ దాగి ఉన్నది. అవి చైతన్యం కలిగినవే కానీ పట్టి జడ పదార్థాలు కాదు. వాటంతటవే విష్ణుమూర్తి వెనకాల బయలుదేరి వెళ్ళాయి అని గజేంద్ర మోక్షణ కథలో పోతన్న గారు వర్ణించారు కదా. కాబట్టి అవి జడ పదార్థాలు కావు, చైతన్యం ఉన్నది. చైతన్యం ఉన్నప్పుడు వాటికి ఊహ ఉంటుంది. ఆ ఊహ ఏమిటి? ఇది ఎంత అద్భుతమైన కల్పన, ఎంత అద్భుతమైన ఆలోచన. విష్ణుమూర్తి ఎప్పుడు చక్రాన్ని ప్రయోగించాడు నాళ్ళు. ఇప్పుడంతా నాతో రామావతారం పొందినప్పుడు నాతోనే పని కదా అనుకుని ధనుస్సు చాలా సంతోషంగా బయలుదేరింది.
విష్ణుమూర్తి ఎవరి మీద కోపం వచ్చినా ఓ చక్రం ప్రయోగిస్తాడు, పని అయిపోతుంది. ఎప్పుడు చక్రానికే పని చెప్తాడే. ఆయన చేసే దుష్ట శిక్షణ కార్యక్రమానికి నేను ఎప్పుడు ఉపయోగపడతానని ఎదురు చూస్తున్నాను. ఈనాటికి ఆయన రామావతారంలోకి రాబోతున్నాడు కాబట్టి, రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు అవతరించబోతున్నప్పుడు నాకు చేతి నిండా పని ఉంటుంది కదా అని మంచి ఆనందంగా ఆ ధనుస్సు బయలుదేరింది ప్రారంభిస్తారనమాట అవతార ఖండాలు. ఇలా ఒక్కొక్క రచన చేస్తున్నప్పుడు ఏ సన్నివేశాన్ని వర్ణించినా కేవలం కథ చెప్పడం కాక ఒక భావన చేసి ఏ రకమైన ప్రతిభా విన్యాసంతో ఆ భావాన్ని లోకానికి అందించాలో ఆ ప్రయత్నం చేసి విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్ష రచన ప్రారంభించారు. ఆ రామాయణ కల్పవృక్షంలో మొదటి కాండలోని మొదటి ఖండాన్ని గురించి చెప్పుకున్నాం ఈవేళ. ఈ 6 రోజుల్లో యథావకాశంగా రామాయణ కల్పవృక్ష కావ్యంలోని కొన్ని విశేషాలను నాకు తెలిసేది కొద్దిగా, ఉన్న సమయం కొద్దిగానే, కాబట్టి ఆ కొన్ని విశేషాలు మీ అందరితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను చిత్తశుద్ధితో అని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.